సో అగ్ని పరీక్షకు ముందు అసలు కల్కి అనే అమ్మాయి ఎవరికి తెలీదు. ఆఫ్టర్ అగ్ని పరీక్ష కల్కి అంటే లైక్ మూవీ అనే తెలుసు, కానీ ఇప్పుడు ఒక అమ్మాయి కూడా ఉందని తెలీదు, తెలుస్తుంది. అండ్ అగ్ని పరీక్ష తర్వాత లైఫ్స్ అనేవి చాలా చేంజ్ అవుతాయి, కొందరికి పాజిటివ్గా కొందరికి నెగిటివ్గా. సో నాకైతే పాజిటివ్గానే అయ్యింది. సో దీనివల్ల నాకు కొన్ని ఆపర్చునిటీస్ కూడా వచ్చినాయి అండ్ అవి త్వరలో కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి. అండ్ అందరూ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. అండ్ ఆల్ ది బెస్ట్ కల్కి గారు అందరి తరపున. అండ్ థ్యాంక్ యూ కల్కి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా చాలా 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 ఆపర్చునిటీస్ రావాలని. కల్కి అంటే సినిమా మాత్రమే కాదు, మాకు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఒక ఆనుమత్యం దొరికింది అనుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. హలో బోలే గారు, ఎలా ఉన్నారు? అందంగా ఉన్నాండి. అది మీరా అండి? నేనే. అట్లే అది ఇద్దరికి చెప్పాలి కదండి. మీరు ఎలాగ అందంగా ఉన్నారండి. ఇప్పుడు ఇది అడిగి చెప్పించుకున్నట్టే ఉంది. మీరు చెప్పండి. ఈ టైటిల్ నచ్చదే కదా, మీరు నచ్చారండి అందరికి. థ్యాంక్ యూ అండి. యాంకర్ నచ్చింది, యాంకర్ నచ్చింది, బాగుంది, బాగున్నారు. థ్యాంక్ యూ. మీరు ఏదైనా సరే బాగా చేస్తారు అని నాకు తెలిసింది. సో మీరు నచ్చదే మీ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు అఫ్రోజ్ అలీ గారు గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ ఎక్స్పీరియన్సెస్? అఫ్రోజ్ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. అంటే నీ గురించి ఒక్క ఏదైనా ఒక జోనర్ చేస్తే ఒకటేసారి చెప్పొచ్చు, కానీ ఇందులో చాలా చేసావు. నువ్వే రాసావు, నువ్వే పాడావు, నువ్వే మొత్తం కంపోజ్ చేసావు కదా. సో గ్రేట్. అది అట్లా చేయడం అనేది చాలా, అంటే ఒక్క శాఖ చేయడమే కష్టం. కాబట్టి అఫ్రోజ్ నచ్చదే అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ సాంగ్ అఫ్రోజ్ చేశాడు కాబట్టి తను చాలా రాక్ మనిషి, చాలా మంచోడు. జనరల్గా ఇక్కడ వేదిక మీద ఉన్నప్పుడు అందరూ ఒక వ్యక్తి గురించి మాట్లాడాలంటే అందరూ పాజిటివ్గానే మాట్లాడతారు, అది కరెక్టే. కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తాను, అఫ్రోజ్ తమ్ముడు ఎంత మనసున్నాడంటే చాలా నిమ్మల మనిషి, చక్కటి మనిషి. అసలు ఒక కళాకారుడు కాదు, ఒక మంచి సౌమ్యుడిగా అనిపిస్తుంది. సౌమ్యుడి ప్లస్ కళాకారుడు అంటే ఇంకా తిరుగులేదు అఫ్రోజ్కు. సో నచ్చదే అనే పాట అందరు నచ్చుతారు అని నేను అనుకుంటాను డెఫినెట్గా. చాలా బాగా చేశాడు ఆ పాట, అందరు కూడా చూసి ఆశీర్వదిద్దాం. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే మీ అందరికీ తెలుసు, ఎంత పెద్ద సినిమా అయినా కూడా మళ్ళీ యూట్యూబ్లో హిట్ అయితేనే ఆ సినిమా కౌంట్లోకి వస్తుంది. ఒక పాట యూట్యూబ్లో హిట్ అవుతేనే ఆ సినిమా అందరికీ తెలుస్తుంది. అలాంటిది యూట్యూబ్ పాట అంటే సినిమాకు ఏమాత్రం ఇప్పుడు తగ్గేదేలే అన్నట్టుంది. మీ అందరికీ తెలుసు ఫోక్ సాంగ్స్ అనేది ఈ మధ్యకాలంలో నా స్టూడియో నుంచి ఎన్ని పాటలో, చాలా పాటలు, పేరుగల్ల పెద్దిరెడ్డి ఇట్లా, అంటే మదీన్ ఎస్కే, కళ్యాణ్ ఇట్లా, అంటే రాను బొంబాయికి రాను లాంటి ఇంకంతా మీ అందరికీ తెలిసిందే. ఫోక్ సాంగ్స్ యూట్యూబ్లో ఇప్పుడు అన్నీ కూడా మంచి ఆదరణ పొంది మంచి హిట్ అవుతున్నాయి, అందరూ ఆదరిస్తున్నారు. ఫోక్ సాంగ్ చూసి ఇప్పుడు సినిమాల్లో కొత్తగా ప్రతి ఒక్క సినిమాల్లో ఫస్ట్ మనం ఏ పాట పెట్టాలంటే, అంటే గతంలో నాకు తెలిసి ఒక ఐటెం సాంగ్ ఉంటే బాగుంటుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఫోక్ సాంగే ఒక అద్భుతమైనటువంటి గొప్ప ఐటమ్. అంటే ఆ ఐటెం సాంగ్ కాదు, మంచి ఐటమ్. ఒక ఐటమ్ మీన్స్ ఇప్పుడు ఒక లడ్డు ఉంటుంది, లడ్డు ఒక ఐటెం, జాంగిరి ఒక ఐటెం, మైసూరు పాక్ ఒక ఐటెం. అట్లనే ఫోక్ సాంగ్ కూడా అన్నింటిని మించిన ఐటెం అయింది ఇప్పుడు. కాబట్టి అలాంటి ఫోక్ సాంగ్ యూట్యూబ్లో హిట్ అయ్యేటువంటి పరిస్థితులలో అఫ్రోజ్ కూడా మంచి సాంగ్ చేయడం, అది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అనేది కూడా ఫుల్ ట్రెండ్ అయింది యూట్యూబ్లో. చెప్పడం మర్చిపోయా, ఫోక్ సాంగ్స్ తర్వాత ముందు లవ్ ఫెయిల్యూర్ సాంగ్సే చాలా పెద్ద హిట్ అయ్యేది. రాము తమ్ముడు అని, రామ్ లక్ష్మణ్లో రాము తమ్ముడు బాగా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్లో నాకు బాగా సుపరిచితుడు నా తమ్ముడు. అతను బాగా చేస్తుండేవాడు. నా స్టూడియో నుంచి ఇప్పుడు నా స్టూడియో నుంచి ఎన్నో పాటలు వస్తున్నాయి. అలాగే ఈ పాట లవ్ ఫెయిల్యూర్ సాంగ్. దాంట్లో లవ్ ఫెయిల్యూర్ పాట అంటే లవ్ లేకుండా ఏది లేదు ఇవాళ రేపు. ప్రేమతోనే ఏదైనా సాధ్యపడుతుంది, ప్రేమ లేకపోతే అంతా శూన్యం. కాబట్టి అట్లాంటి ప్రేమతో కూడుకున్న ఈ పాట అఫ్రోజ్ చేయడం అనేది అతన్ని ఆశీర్వదిస్తూ. అఫ్రోజ్ అలీ యూట్యూబ్ ఛానల్ పేరు అంతే. అఫ్రోజ్ అలీ యూట్యూబ్ ఛానల్లో నచ్చదే అనే సాంగ్ చూస్తే మీకు బాగా నచ్చుతుంది అంతే అని ఆశిస్తూ, అఫ్రోజ్ను ఆశీర్వదిస్తూ మీ అందరి బోలే అంటే హీరో అంటే మీరే. థ్యాంక్ యూ. అదే ఇక్కడికి వచ్చినటువంటి
వెళ్ళిపోతున్నాడేమో లేదు చెప్పండి, మీరు అడగండి, ఫస్ట్ చెప్తాను నేను. కాదు అంటే మీరు థ్యాంక్ యూ అన్నారని నాకు ఇంకో క్వశ్చన్ ఉంది, బట్ మీరు కంప్లీట్ చేయండి, తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్లు వేయండి. సో బోలే గారు, మిమ్మల్ని బిగ్ బాస్ లో చూసిన వాళ్ళందరికీ తెలుసు మీరు ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, ఎంత ఫన్ ఉంటారు, ఎంత చిల్ ఉంటారని. కానీ ఇక్కడ మనకి ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ లో అడుగు పెడుతూ అగ్ని పరీక్షకి వెళ్తూ మనకి కొంతమంది రైజింగ్ స్టార్స్ ఉన్నారనమాట. సో వాళ్ళకి మీరు అసలు బిగ్ బాస్ లో ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు మీ తర్వాత వాళ్ళకి టిప్స్ అండ్ ట్రిక్స్ ఇచ్చారంటే వాళ్ళు. బిగ్ బాస్ అనేది మన మన జీవితాల్లోకి రావడం అనేది ఒక అదృష్టం. ఎందుకంటే మన ప్రతి ఒక్క యాక్టివిటీస్ని కొన్ని కోట్ల మందికి, లక్షల మందికి చూపించడం అనేది అది మామూలు అదృష్టం కాదు. అందులో అవకాశం రావడం చాలా పెద్ద అదృష్టం. బిగ్ బాస్కి పోవడం వల్ల లాభం ఏంటంటే మన జీవితాన్ని మనం ఎలా మలుచుకోవాలి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మనుషులు ఎలా ఉంటారు, ఎలా అప్పటికప్పుడు ఎలా చేంజ్ అవుతారు, వాళ్ళ గుణగణాలు, తర్వాత అందులో మనం సాధించడానికి, మన లైఫ్లో అచీవ్ చేయడానికి మనం ఎంత కష్టపడాలి అనేది బిగ్ బాస్ నేర్పుతుంది. ఎంత కష్టపడి సాధించుకుంటే తప్ప మన ఒక నాట్ ఓన్లీ ఆటతో పాటు మన గుణం, మన యాక్టివిటీస్, అంటే మనకు సంబంధించిన మంచి మనసు, ఇవన్నీ కలిపి వెరసి నిస్వార్థం పోటీ ఇట్లా నడిచేటువంటి క్రమంలో ఆ బిగ్ బాస్కు వెళ్ళడం అనేది ఒక అదృష్టంగా నేనైతే భావిస్తున్నా డెఫినెట్గా. ఎందుకంటే అంత పెద్ద వేదిక మనకు దొరకడం ఒక అదృష్టం. నేను ముఖ్యంగా చాలామంది నన్ను అడుగుతుంటారు, బిగ్ బాస్ ఒక స్క్రిప్ట్ కదా అని. మీకు చెప్పాలి నేను, ఇది రహస్యం. మా అమ్మ మీద ఒట్టు, బిగ్ బాస్ స్క్రిప్ట్ కాదు. మా అమ్మ మీద ఒట్టు. మా అమ్మ లేకపోతే నేను లేను. బిగ్ బాస్ లోపలికి పోయిన తర్వాత నేను షాక్. నీ జీవితం నీది నువ్వు అనుభవించాలల్లా. నువ్వేం చేస్తావో చెయ్యి, అంతే. నువ్వు జనానికి ఏం పంచుతావో, నీ గట్స్ ఏం చూపిస్తావో అది చూపించాలి. అలాంటి బిగ్ బాస్ వేదిక అనేది చాలా ఒక అదృష్టమైనటువంటి వేదిక. ఇంకా అదే నేను అడిగింది క్వశ్చన్. అంతే అండి, అదే. అలాంటి వేదికను అందరూ దాన్ని నేను చెప్తున్నా, ఇవాళ అగ్ని పరీక్ష అని పెట్టారు కదా, నిజంగా అది అగ్ని పరీక్షే. నేను చెప్తున్నా మనస్ఫూర్తిగా. ఆ పేరును మీరు గమనించండి ఒకసారి. అలాంటి ప్రతి ఒక్కరికి మన జీవితంలో మనం అడుగు వేస్తే మనకు అగ్ని పరీక్ష. మనం గెలవాలంటే బయట, మరి అందులో కూడా అవకాశం రావాలంటే అగ్ని పరీక్ష ఉంటుంది. దాన్ని అచీవ్ చేయాలి. ఏది పొరపాటుగా మీరు అనుకోవద్దు దయచేసి. నేను మనస్ఫూర్తిగా చెప్తానా. ఎందుకంటే బిగ్ బాస్ పోయి మీ అందరికి చెప్తున్నా, నువ్వు అడిగినావు కాబట్టి. ఇప్పుడు ఎందుకంటే అఫ్రోజ్ గురించి మాట్లాడాలి. తర్వాత ఒక హీరో ఉన్నాడు ఇక్కడ, చెప్పు. మీరు తప్పకుండా మాట్లాడాలి అనిల్ గురించి, ప్లీజ్. అనిల్ గారి గురించి తమ్ముడు గురించి మాట్లాడండి. ఆయన ఇంత లేదు, ఇంకా మీరే ఫస్ట్. అయితే అనిల్ జిల్లా అన్న ఒక్కసారి వేదిక మీదకి వస్తే నేను మైక్ ఇస్తాను. తమ్ముడు అంట, సారీ, నాకంటే చాలా చిన్నోడు నువ్వు. తమ్ముడు లవ్ యూ. అసలు తమ్ముడు ఈ మధ్యలో ఎదుగుతాడు. ఆయన ఎదుగుదల చూసి నేను ఎంత ఆనందపడతానంటే, మై విలేజ్ షో అనేటువంటి షో స్టార్ట్ చేసినప్పుడు ఇతను ఎక్కడో ఎంతో స్థాయికి ఎదుగుతాడు. అంటే ఇది ఎందుకు చెప్తాను ఇప్పుడు అంటే, అఫ్రోజ్ కూడా ఇట్లా రేపు డెవలప్ అయ్యే మనిషి కాబట్టి, ఆల్రెడీ డెవలప్ అయ్యి ఒక తెలంగాణ అంటే ఒక తెలుగు రాష్ట్రాలకి ఇన్స్పిరేషన్ ఇచ్చి, ఒక పల్లె అట్టడుగు స్థాయి నుంచి ఇదే యూట్యూబ్ ఛానల్ నుంచి సినిమా స్థాయికి ఎదిగినటువంటి, మన కళ్ళ ముందు ఎదుగుతున్నటువంటి అనిల్ జిల్లా తమ్ముడు. అతన్ని చూసి నిజంగా నేను కూడా చాలా ఇన్స్పైర్ అయినా. మై విలేజ్ షో నుంచి నేను కూడా ఆయన ఛానల్కి అప్పుడు బతుకమ్మ సాంగ్ కూడా చేశాను. ఆ బతుకమ్మ పాట కోసం ఎక్కడో పల్లెటూరుకు కారేసుకుని అక్కడికి ఆ పల్లెటూరుకి అట్లా వచ్చినప్పుడు అనుకున్న, అబ్బా ఎంత డెడికేషన్, ఎంత కష్టపడుతున్నాడని అనుకున్నా. అదే కష్టాన్ని నువ్వు నమ్మినావు, చాలామందికి ఇన్స్పిరేషన్ అయినావు. చాలా మంచి మనిషి. అంటే ఒక మెగాస్టార్ ఒక స్థాయి నుంచి అందరూ కూడా అప్రిషియేట్ చేసినటువంటి గొప్ప మనిషి మన అనిల్ జిల్లా తమ్ముడు. రియల్లీ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే నువ్వు ఇలాంటి వేదిక మీదకి వచ్చి ఆశీర్వదించడానికి వచ్చినావు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మంచిగా ఎదుగుతున్నావు, గాడ్ బ్లెస్ యూ. అఫ్రోజ్కు ఆశీర్వాదం, మన ఆశీర్వాదం కూడా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనం నువ్వు స్పెషల్గా మాట్లాడియండి. ఎందుకంటే తమ్ముడు నేను పిలిచి నాకు ఆనందం, నాకు ఉత్సాహం వచ్చింది. ఇంకా అందరు ఎంతోమంది ప్రముఖులు ముద్దట కూర్చున్నారు. సో చెప్తాముడు, ఇంకేమైనా చెప్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ అన్న. లవ్ యూ టూ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అంతే, ఇట్లా ఎదగాలి అందరూ కూడా కళాకారులను కోరుకుంటూ అఫ్రోజ్కు ఆశీర్వదిస్తూ. చాలాసేపు మాట్లాడినా బుజ్జి. లేదండి, ఇంకా మీతో ఒక చిన్న పని ఉంది. చెప్పా. మీరు
ఒక్కసారి మా అందరి కోసం ఒక్క పాట పాడేస్తే. అమ్మ నాయన విలువ తెలుసుకోవారి. బిగ్ బాస్లో నేను పాడితే మా నాగ్ సార్ గారు నిజంగా అండి ఆయన ఇట్లా ఫ్రీజ్ అంటే అటెన్షన్గా నిలబడి అంత చక్కగా అంతసేపు ఈ పాటను ఆస్వాదించారు. అది నా అదృష్టంగా భావిస్తూ అమ్మ నాయన విలువ తెలుసుకోవారి. ఇటీవల నాగ్ సార్ కూడా అమ్మ నాన్న గొప్పతనం గురించి ఆయన విన్నవించడం జరిగింది. మనం అందరం కూడా చూసాం. అలాంటి నాగ్ సార్ గారికి నేను పాట పాడినప్పుడు ఆయన స్పందించినప్పుడు నాకు అప్పుడే అర్థమైపోయింది అమ్మ నాన్న గారంటే వారికి మీ అందరికీ తెలుసు వారి నాన్నగారు అక్కినేని నాగేశ్వరరావు గారు దివంగత, వారికి ఎంత ఉపయోగపడ్డారు, వారి జీవితానికి ఎంత తోడ్పడ్డారు అనేది మీ అందరికీ తెలుసు. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు స్టార్ వేరు, నాగ్ సార్ స్టారు వేరు. ఎందుకంటానంటే అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకుగాని కాకుండా ఆయన టాలెంట్తో ఆయన పైకి వచ్చారు నాగ్ సార్ గారు. ఆయన అద్భుతమైనటువంటి పాజిటివ్ పొగడ్డం కాదు, ఇది నిజం తమ్ముడు నేను చెప్తున్నా. ఒక పాజిటివ్ పర్సన్ నాగ్ సార్ని మీరు ఎప్పుడైనా చూడండి. బిగ్ బాస్లో ఆయన మాట్లాడేటప్పుడు మాకైతే మామూలు కాదు, చెమటలు ఎందుకు వచ్చేదంటే అంత ఫ్రాంప్ట్గా ఉంటారు. అలాంటి ఫ్రాంప్ట్నెస్ను అలాంటి జెన్యూన్ని మనం అది నేర్చుకొని బయటకు వచ్చినాం, అది పాటించుకుంటాను. మాకు ప్రతి అడుగుడుగా నాగ్ సార్ గుర్తుకొస్తూ ఉంటారు మాకు. ఇది నిజం, మనస్ఫూర్తిగా చెప్తాను అమ్మతోడు. అలాంటి నాగ్ సార్ నచ్చినటువంటి పాట అమ్మ నాయన విలువ తెలుసుకోవారి. నువ్వు పైనుంచి ఊడి పడ్డావా జారి. అమ్మ కడుపులో నా గడ్డవు, ఆవగంటేనే నువ్వు బిడ్డవు. నాయన ఇస్తేనే నువ్వు జన్మవు, మరి లేకుంటే నువ్వు తెలివవు. ఒక్క నిమిషం నిన్నే నువ్వే అడుగు, నీ దేహం యాడిదని. ఆ విషయం నీకే తెలవకుంటే నువ్వు, మరి ఆ విషయం మనకు తెలియకపోతే వాళ్ళ విలువ అర్థం కాకపోతే బతుకున్న శవం అని నేను చాలా ఎమోషన్గా ఫీల్ అవుతా. అమ్మ నాన్న అందరం మనం బాగా చూసుకోవాలి. వాళ్ళని చూసుకుంటేనే మన జీవితం సార్థకత అయినట్టు. లేకపోతే మనం ఎంత సాధించినా, ఎంత ఫ్రెండ్స్తో కలిసి భోజనం చేసినా, మనం ఎన్ని పార్టీలు చేసుకున్నా, ఎన్ని బిల్డింగ్లు కట్టినా వేస్ట్ అని నేను అంటా. ఈ సందర్భంగా అమ్మ నాన్నకు మరి ఈ యొక్క నా పాటను అదే ఈ కార్యక్రమాన్ని నేను అంకితం ఇస్తూ, అదేవిధంగా అఫ్రోజ్ పాటను అందరూ నచ్చదే అనే పాట చూసి అందరూ నచ్చవలసిందిగా మనం చేసుకుంటూ వేదికను ఇంకా సరిపోయిందిగా సాలే సార్ ఇక చాలు సార్ అన్నట్టు. థ్యాంక్ యూ గోలి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. తర్వాత ఇక్కడికి మా రఘన్న గారు వచ్చున్నారు. మా రఘు సార్ అంటే ఇప్పుడు చెప్పొద్దు, ఊరికి ఆయన వచ్చారు కాబట్టి నేను చెప్తాను. నేను ప్రతి చోట కూడా మా ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాను. మా రఘు సార్ గారికి నా కళాబృందాలు తెలియజేసుకుంటున్నా. రఘు సార్ దండాలు సార్, దండాలు, నమస్కారం. నాకు ఇదంతా బేసిక్లీ కొంచెం కొత్త, నేను అక్కడ హాయిగా కూర్చొని చూద్దాం ఇక్కడ తీసుకొచ్చారు. బట్ ఐ నో డింపుల్స్, వి వర్క్డ్ ఆన్ అ ప్రాజెక్ట్, ఒక ఫోక్ సాంగ్ చేసినాం. దట్ సంథింగ్. సో ఓ హాయ్, ఐ సీ యూ లాంగ్ టైమ్, హౌ యూ? సో నా పేరు విజయ్. ఐ నో యూ గైస్ బట్ ఐ డోంట్ థింక్ యూ నో మీ. ఆల్ ది బెస్ట్ టు దిస్ సాంగ్. ఇక విష్ణానికి ఏం చెప్పాలో అర్థమైతలే. మళ్ళీ ఇక సడన్ గా అనిపిస్తుందంట, ఇంకా మాకు మాట్లాడడమే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అండ్ హిడెన్ టాలెంట్స్ అంటే యాక్చువల్లీ ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సో ఆ ప్రాజెక్ట్స్లోనే నా టాలెంట్ అంతా తెలిసిపోతుంది. ఇంకా అంటే ఇక్కడ చూపిస్తే మళ్ళీ మీకు ఆ కొత్తదనం అనేది తెలీదు. సో డాలియా చూపిస్తుంది. సింగింగ్ అంటే అంత ఐడియా లేదు నాకు. నేను డాన్సర్ కానీ ఇక్కడ నేను డాన్స్ చేయలేను. సో మోస్ట్లీ ఐ కాంట్ డూ ఎనీథింగ్ రైట్ నౌ. కానీ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అస్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చేస్తున్నా నచ్చదే లాంచ్ చేసేద్దాం. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. చెప్పండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మొత్తం సక్సెస్, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1 year అవ్వస్తుంది. బట్ స్టిల్ హౌస్ ద ఫేమ్ ఎలా ఉంది? జనాలు ఎలా మిమ్మల్ని తీసుకుంటున్నారు? చాలా ప్రేమగా తీసుకుంటున్నారు నాకు తెలుసు. కానీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇదివరకు కూడా ఇంకా ఎక్కువ కష్టపడాలనుకుంటున్నా. అండ్ నాకు పొందుతున్న లైక్ లవ్ అండ్ సపోర్ట్ కానీ ఐఎమ్ బ్లెస్డ్ అని ఫీల్ అవుతున్నా. బికాస్ చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి లక్ లేదు, నాకు లక్ ఉందని కూడా ఫీల్ అవుతున్నా. బట్ ఇది సరిపోదు, ఇంకా బాగా మంచిగా పెర్ఫామ్ చేయాలి, ఇంకా యాక్టివ్గా ఉండాలి, చాలామందిని ఇన్స్పైర్ చేయాలి అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నాక సెకండ్ రావాలండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అని చెప్పి సెకండ్ కూడా ఒకటి చెప్పాలి. చెప్పండి, ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ ఈ ఈవెంట్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రీసెంట్లీ మన అఫ్రోజ్ అలీ మాకు మంచి సాంగ్ ఇచ్చాడు, బంగారం. అది ఆల్మోస్ట్ 5 million దగ్గర ఉంది. 2 weeks రిలీజ్ అయ్యి
సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ సింగర్గానే కాకుండా ఒక యాక్టర్గా కూడా అఫ్రోజ్ అలీ ముందుకు వెళ్తున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అది అది మీరు మాట్లాడాలని మీరు సెకండ్ మాట్లాడండి అని చెప్పండి. సో ఎలా తీసుకుంటున్నారు మీ బంగారం సక్సెస్ని? బిగ్ బాస్ ఓకే, ఇప్పుడు బంగారం ఎలా ఉంది? యా హ్యాపీ అండి, ఎందుకంటే నా ఫస్ట్ ప్రొడక్షన్లో ఫస్ట్ సాంగ్ ఆల్మోస్ట్ 5 million రీచ్ అవుతుంది. సో ఆ హ్యాపీనెస్ ఏంటంటే ఇంకా ఇంకా బాగా చేయాలి, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అనే బూస్ట్ ఎనర్జీ ఇస్తుంది. బికాస్ మనం ఎంత కష్టపడినా అది హిట్ అవ్వకపోతే ఎంతో కొంత మనం డీలా పడతాం. సో అంత డీలా పడినవ్వకుండా అందరూ మంచిగా బ్లెస్ చేస్తున్నారు, లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, ఇప్పుడు మన సాంగ్ లాంచ్కి ఐ థింక్ ఇంకో మాక్సిమం 3 minutes ఉంటుంది. Yeah. 3 minutes వరకు అయితే మీరు ఇక్కడే ఉంటున్నారు, ఓకేనా? సో మీరు రెడీ అయిపోండి దానికి. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఓకే. మీరు బిగ్ బాస్లో చూపించాలనుకుని చెయ్యలేని ఆర్ చెప్పలేని మాట కానీ పాట కానీ ఏదైనా అంటే ఇప్పుడు మాకు చెప్పండి. అన్ని చూపించేసామని చెప్పకండి. 100% ఏదో ఒక హిడెన్ టాలెంట్ ఉండే ఉంటుంది. బిగ్ బాస్లో అయితే నేను సింగర్గా ఏమీ పాడలేదు. ఇప్పుడు పాడండి. లేదండి, నేను పాడితే అందరూ ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. కాదండి, హిడెన్ టాలెంట్ అన్నప్పుడు బిగ్ బాస్ లో పాడలేదు అన్నారు, అంటే మీకు సింగింగ్ వచ్చానే కదా. ఏదో ఒక రవ్వ. ఆ రవ్వను పాడండి, మేము అయ్యో. వెతుక్కుంటాం. బంగారం నీ కోసం నేనుంటే, నా కోసం నువ్వుంటే చాలు కదే, నా గుండెల్లో పెట్టుకొని కళ్ళు పెట్టి చూసుకుంటా రాని వాళ్ళే. నెక్స్ట్ అయిపోయింది. మీ పాట అసలు ఇన్స్టాగ్రామ్ లో ఎంత ట్రెండ్ అయింది, ఎంతమంది రీల్స్ చేశారు దానిపైన. తర్వాత నేను వెళ్ళి విన్నాను. అలా ఇన్స్టాగ్రామ్ లో పాపులర్ చాలా కొన్ని సాంగ్స్ అయితే యూట్యూబ్ లో అమేజింగ్ హిట్ అయిపోయినా ఇన్స్టాగ్రామ్ వరకు నిజంగానే ఎక్కువ రీల్స్ చేస్తే ఆపర్చునిటీ ఉండకపోవచ్చు. బట్ మీ సాంగ్కి రీల్స్ అదిరిపోయాయి, మీకు వ్యూవర్షిప్ యూట్యూబ్లో అదిరిపోతుంది. అసలు మీరు అలా Cloud9 లో ఉన్నారా లేకపోతే వచ్చేసారా? లేదు, నేను నార్మల్ గా తిరిగేస్తున్నారు మాతో పాటు. ఓకే, అంటే మన ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే కీప్ ఆన్ మనం మనల్ని ఎన్హాన్స్ చేసుకుంటూ ఉండాలి. ఏదొచ్చినా అది మన లక్, హార్డ్ వర్క్ రెండు కలిపి వస్తుంది. అండ్ అది వచ్చింది కదా అని మనం ఓన్లీ హ్యాపీనెస్ లో ఉండిపోయి వర్క్ చేయకపోతే నెక్స్ట్ ఇంకేం ఉండదు. గ్రౌండెడ్ అంటున్నారు, నేను చాలా గ్రౌండెడ్ ఉంటాను. నార్మల్. ఓకే, మన పాట రెడీ అయిందా? పాపం ఆయన మీరు పాట అయ్యేంత వరకు నన్ను ఇక్కడ పెట్టకండి ప్లీజ్. షాకిబ్, అది ఆయన పిలవండి. ఏంట్రా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. నా దగ్గర ఎక్స్ట్రా మైక్ ఉంది, రండి. బై ద వే ఈ హుడ్డీ కూడా మనోడే ఇచ్చాడు. ప్రమోషన్ పిలిచినావా? లేదు లేదు, ఎంత వద్దనుకున్నా రండి రండి రమ్మని పిలుస్తున్నారు. ఏం మాట్లాడడం దానికి ఎందుకు పిలుస్తున్నారు? ఇట్స్ ఫైన్. హిడెన్ టాలెంట్ అంటే సడన్గా ఏం హిడెన్ టాలెంట్ చూపించాలి అగ్ని పరీక్షల్లోకి పిలిచి? ఎస్ యాంకర్ గారు చెప్పాలి. ఇంతకుముందు నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే వాళ్ళని అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని అడగడానికి. అదేంటంటే అగ్ని పరీక్షలో నేను ఇది చూపిద్దాం అనుకున్నా, నాకు ఈ టాలెంట్ ఉంది కానీ అంత స్కోప్ అక్కడ ఇవ్వట్లేదు అనుకుని మీ లోపల దాచేసిన హిడెన్ టాలెంట్ పేరు పిలిచాక స్టేజ్ పైకి రాకపోవడం కాకుండా వేరే ఏదైనా టాలెంట్ ఉంటే మాకు చెప్పండి, చూపించండి. నేను అక్కడ పాట కూడా పాడడం జరిగింది, అది బయటికి రాలేదు. మళ్ళీ నేను పాడి మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నా. సో ఈ సాంగ్ నేనే పాడి రిలీజ్ చేద్దామని అనుకుంటున్నా. అది ఎట్లొస్తుంది అనేది తెలీదు. సో ఇది ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు. స్లోగా వర్క్ చేసి దానిపైన నిదానంగా మంచిగా రిలీజ్ చేద్దామని అనుకున్నా. హీరోయిన్ ఎవరు ఏం ఫిక్స్ అవ్వలేదు, ఇండివిజువల్గా చేస్తా హీరోయిన్ పెట్టుకొని ఈసారి. నా మనసే నీ కోసం వెతికి వెతికి అలసి సొలసి నీ వైపే నా అడుగుల పయనం సాగనే. నా హృదయం నా మాటే వినదే అసలే వినదే. నీ ప్రేమే దొరికాకే దిగులే తీరులే. ఎందరిలో ఉన్నా కానీ ఒంటరిలానే అనిపిస్తుంది, చెలియా నిన్ను చేరేదన్నడే. నా ఊహల రానివి నీ వైఖరిలో ఎప్పుడూ కనిపిస్తావే, నిజమై నిన్ను చేరేదన్నడే. డ్రీమ్ గర్ల్ లలలా లలలా డ్రీమ్ గర్ల్ లలలా లలలా డ్రీమ్ గర్ల్ లలలా మాధు
చేసావే డ్రీమ్ గర్ల్ లలలా లలలా డ్రీమ్ గర్ల్ లలలా లలలా డ్రీమ్ గర్ల్ లలలా నిజమై నన్ను చేరగరావే. యా స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై వోకల్స్. ఏదో కొంచెం కంగారు టెన్షన్. లిరిక్స్ ఎవరు రాశారు, నువ్వేనా? ఏ జనరేట్ చేసింది. అది కూడా ఒక ఆర్ట్. ఏఐతో ఎట్లా జనరేట్ చేయించాలనేది కూడా ఒక ఆర్ట్. అదొక మన దగ్గర చేతులు ఉన్నది, దాన్ని వాడుకోండి అందరూ. యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి. హిడెన్ టాలెంట్ అంటే ఇదే. చూసుకో మరి. సో షాకిబ్ అందరితోనూ అందరికీ కాంపిటీషనే ఉందండి ప్రస్తుతానికైతే. సో ఇదే అండి హిడెన్ టాలెంట్. నేను ఇంతకుముందు మిమ్మల్ని పిలిచా కదా, మీరు నాకు ఇలా ఊపేశారు కదా, అదే ఇదే హిడెన్ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అనుకోలేదు నా టాలెంట్ని ఇలా బయట పెడతా అని చెప్పి. అన్ఎక్స్పెక్టెడ్గా బయటికి వచ్చేసింది. సో జనాలకు కూడా తెలిసిపోయింది. సో ఇంకా కమింగ్ సూన్. చాలా కొంచెం టైం పడుతుంది, కానీ వెయిట్ చేయండి, వస్తాం. కళ్యాణ్ పడాలి కదా అన్నాడు కదా, వస్తాం కొడతామని చెప్పి. వస్తా, ఖచ్చితంగా కొడతా. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. పవన్ గారు మీరు కూడా ఒక్క 1 minute మనం సౌండ్ చెక్ ఒకసారి చేసేసుకుంటే వీఆర్ రెడీ టు లాంచ్ ది సాంగ్. టీవీ నుంచి రఘు గారు కూడా ఇక్కడ ఉన్నారంట. రఘు గారు ప్లీజ్, మీరు నా వాయిస్కి సుపరిచితులనే నేను అనుకుంటున్నా. నన్ను ఎప్పుడు చూసి ఉండకపోయించు, కానీ నా గొంతు మీకు తెలుసు. ప్లీజ్ రఘు గారు రండి, నాకు కూడా మీ గొంతు తెలుసు. ప్లీజ్ పెద్దవాళ్ళు దగ్గరుండి ఆశీర్వదించండి. లేదంటండి, ఆయన అక్కడి నుంచే ఆశీర్వదిస్తారంట. ఓకే, అవి రెడీ? లేదు, మన రఘు గారు వచ్చేంత వరకు అఫ్రోజ్ గారు. ఓకే, బోలే గారు, అనిల్ గారు, పవన్ గారు, సాకిబ్ గారు, కల్కి గారు, దాలియా గారు, ప్రత్యూష గారు. అసలు ప్రత్యూష గారిని పిలవాలన్నా ఆవిడ వైపు చూడాలని నాకు కొంచెం భయంగా ఉంది. మన పంజాగుడ్డ ఫయాజ్ అన్న కూడా. ఫయాజ్ గారు, आओ भैया, भैया नहीं आते क्या है भैया? अफरोज भैया बुला रहे हैं, आप आ जाओ. ఓకే, అసలు కన్నుల పండగగా ఉంది. అభిలాష్ గారు వచ్చారు. ఓకే, టాస్ క్లబ్ ఎండి రాజేష్ గారు, అభిలాష్ గారు, సురేష్ వర్మ గారు. మీరు కదలట్లేదా? నాకు కనిపించట్లేదా? సురేష్ వర్మ గారు, అభిలాష్ గారు, ఉదయ్ మాస్టర్ గారు, సురేష్ వర్మ మాస్టర్ గారు. మాస్టర్ గారు ప్లీజ్ ప్లీజ్ రండి. రఘు గారిని కూడా తీసుకుని రండి. ఓకే, అవి రెడీ? ఈ నచ్చదే ఏం నచ్చదో మేము ఇప్పుడు చూస్తాం. 1, 2, మీరు కూడా కౌంట్ డౌన్ చేయొచ్చు, మీ పాటే అండి. ఓకే, 1, 2, 3. నచ్చది guests and my dear friends and to all the media people, a very good evening. So ivala ee nachade hero Afroz Ali garu and heroine Dimple, so these both have done a very good job. So actually Afroz Ali is having a magical voice, అంటే like సాంగ్స్ అందరూ పాడతారు, బట్ కొంతమంది అండ్ హార్ట్కి డైరెక్ట్గా గుచ్చినట్టుగా ఉంది ఆ సాంగ్ చూస్తుంటే. జనరల్గా మెయిన్గా ఏంటంటే యాజ్ ఆఫ్ బాయ్ లైక్ బాయ్స్కి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది ఈ సాంగ్ అందరికి కూడా. సో హీఈస్ వెరీ క్లోజ్ టు సాత్విక్, ప్రొడ్యూసర్, ఈ సాంగ్ ప్రొడ్యూసర్ సాత్విక్ నూతకి అండ్ ఆల్సో వేణు గారికి కంగ్రాచులేషన్స్. సో ఈ సాంగ్ చాలా సూపర్ హిట్ అవుతుంది. సో అండ్ అఫ్రోజ్ అలీ గారిని
అండ్ డింపుల్ గారిని ఈ ఒక 5 minutes సాంగ్లా ఈ బిగ్ స్క్రీన్లో కాకుండా ఒక 3 hours మూవీలో చూడాలని నా కోరిక. అంటే చాలా బాగుంది, అంటే లైక్ ద యాక్టింగ్ స్కిల్స్ అండ్ లైక్ ద వే హౌ హీ హాస్ సంగ్, లైక్ సాంగ్ పాడిన విధానం కానీ చాలా బాగుంది. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్. సో ఫ్రంట్ ఎండ్లో వీళ్ళు ఉన్నారు, సో బ్యాక్ ఎండ్ ఎవరైతే ఈ టీమ్ని వెనక నుంచి సపోర్ట్ చేశారో, సో వాళ్ళందరి హార్డ్ వర్క్ ఈ రోజున సో వాళ్ళ ఫలితం. సో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి అలాగే ఈ సాంగ్ టాప్ లిస్ట్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో యాజ్ ఆఫ్ లైక్ ఐఎమ్ మై నేమ్ ఇస్ అభిలాష్, నేను యానిమల్ క్లబ్ విజయవాడకి ఐఎమ్ వన్ ఆఫ్ ద ఎండి, అండ్ మై ఫ్రెండ్ మిస్టర్ సాత్విక్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎండి ఫర్ దట్. సో ఆయన సాత్విక్ ఈ సాంగ్ని అఫ్రోజ్ అలీ గారితో మాట్లాడినప్పుడు, సో అఫ్రోజ్ అలీ గారు రీసెంట్గా ఏమన్నారంటే, సార్ ఇది యాక్చువల్లీ ఈ సాంగ్ బాయ్స్కి చాలా బాగుంటుంది, బట్ గర్ల్స్ అందరూ నా లేడీ ఫ్యాన్స్ అందరూ తిట్టుకుంటారు అని నేను మొన్న రీసెంట్గా స్టోరీలో ఇందాక కూడా చెప్తున్నారు ఆయన. బట్ ఇంకొక 2 monthsలో అగైన్ లైక్ సాత్విక్ అండ్ వేణు గారు మళ్ళీ ఇంకొక 2 monthsలో మళ్ళీ ఇదే స్టేజ్ మీద మళ్ళీ గర్ల్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ చేసి మళ్ళీ సాంగ్ రిలీజ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. సో ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. సో అలాగే ఇక్కడ మీరు చూసిన ఈ నచ్చదే సాంగ్లో సో 50% విజయవాడ యానిమల్ క్లబ్ విజువల్స్ మీరు చూసి ఉంటారు. సో అయితే మీరు హైదరాబాద్, లైక్ ఆల్ ద పీపుల్స్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ వైబ్, క్లబ్స్ వైబ్ చూసి ఉంటారు. బట్ ఈ స్టేజ్ ముఖంగా నేను విజయవాడ వచ్చినప్పుడు మీ అందరినీ కూడా ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఆల్ టు మై క్లబ్. సో మా యానిమల్ క్లబ్ కూడా విజయవాడలో వన్ ఆఫ్ ద టాపెస్ట్, ఆల్మోస్ట్ 6 months అవుతుంది మేము పెట్టి. సో అంత ప్రీమియంగా ఒక టాప్ క్లబ్గా రన్ చేస్తున్నాం. సో యూ ఆల్సో ప్లీజ్ వెల్కమ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ టు ఆల్ ద టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ కంగ్రాచులేషన్స్, బాగా చేశారు, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్. యాక్చువల్గా ఇప్పటిదాకా ఏంటంటే నాది కంప్లీట్గా వెడ్డింగ్ ప్లాట్ఫాము, అంటే ఈ స్టేజ్ ఎక్కడం కూడా ఫస్ట్ టైం నేను లైక్ ఆల్బమ్ సాంగ్స్ చేయడం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, అంటే నాకు ఈ అవకాశం ఇచ్చి సాత్విక్ అన్న అండ్ వేణు అన్న అలానే అఫ్రోజ్ అన్న నమ్మి ఎందుకంటే థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి, థ్యాంక్ యూ ఫర్. చాలా పాపం బాగా తీశారంటండి, చాలా బాగా తీశారు. హలో, హాయ్ అందరికీ. ముందుకు రండి. మా నచ్చిన సాంగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చలేదా? సపోర్ట్ మీకు అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు కదా, బాగానే కూడా మనం సుఖం ఎత్తుకోవచ్చు, అట్లేం లేదు. ఎవరికి నచ్చని వాళ్ళకి వస్తుంది. సో మనం ఈ సాంగ్ చూడడానికి వచ్చినాం కాబట్టి మీకు ఈ సాంగ్ అందరికి ఎలా అనిపించిందో మిగతా అంటే పక్కన పెట్టి సాంగ్ గురించి మాట్లాడదాం. ఎవరు ఎమోషన్ దెబ్బ కొట్టడానికి కాదు, ఇది అమ్మాయిల గురించి కాదు, అబ్బాయిల గురించి కాదు. మన ప్రయత్నం అనేది ఒక సాంగ్ హిట్ అయితే ఇంకో సాంగ్ చేస్తున్నాం. సో మీ అందరి సపోర్ట్ ఇలానే ఉంటే మేము ఇంకా ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. అండ్ దీనికి వచ్చిన డిమంటోన్ గారికి, బోలన్న గారికి, అంజన్న గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ సో మచ్. ప్రతిసారి సపోర్ట్ చేసుకుంటూ ఈ సెకండ్ సాంగ్ ఇదే మంత్లో, అండ్ మీరు ఇలా సపోర్ట్ చేస్తే ఎవ్రీ మంత్ 4 songs చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ సాత్విక్ అన్న, వేణు అన్నకి, అంతే నచ్చే సాంగ్ అందరూ ముందుకు తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. అఫ్రోజు ఒక బ్రదర్ లాగా నాకు ఎప్పుడు ట్రీట్ చేస్తాడు, ఒక బ్రదర్లా ఎప్పుడు వెంబడి ఉంటాడు. ఎప్పుడు మనోడు ముందుకు వెళ్ళాలని, ఇంకా కొంచెం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మక్బూల్ గారు. ఇప్పుడు మొత్తం మన స్క్రీన్కి బ్యూటీని తెచ్చిన డింపుల్ ని ప్లీజ్ స్టేజ్ పైకి రమ్మంటున్నాము. మీరు చాలా అందంగా డాన్స్ చేస్తారని మాకు తెలుసు, మీరు అందంగా ఉంటారని మాకు తెలుసు, కానీ మీరు రీల్స్ చేస్తారని మాకు తెలుసు, కానీ మీరు ఇంత బాగా యాక్ట్ చేయగలుగుతారు, మీరు ఇంత బ్యూటిఫుల్గా స్క్రీన్ పైన కనిపిస్తారని మాకు తెలీదు. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు మీరు మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. చాలా ఎక్కువ తెలుసుకున్నావు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. చాలా వియర్డ్గా ఉంది ఇక్కడ నిల్చొని మాట్లాడుతుంటే, కెమెరా ముందు మాట్లాడడం అలవాటే నాకు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు స్టార్ట్ బై థ్యాంకింగ్ ది ఎంటైర్ టీమ్. Everyone made me feel so comfortable during the shoot and all. And నా ఫ్రెండ్స్కి స్పెషల్ థ్యాంక్స్. అండ్ చాలా మందికి తెలుసో తెలీదు, ఎవ్రీవేర్ ఐ గో పీపుల్ స్టార్ట్ ఇంట్రొడ్యూసింగ్ మీ లైక్ ద గర్ల్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. కాదండి, నేను కరీంనగర్ పిల్లని. నాతో 2 నిమిషాలు మాట్లాడినా ఎవరైనా చెప్తారు, ఏ నీది కరీంనగర్ కదా అని. సో
And so I want to thank everyone, back homies and here homies. పేర్లు చెప్పట్లేదు, మీకు తెలుసు నేను ఎవరిని థ్యాంక్ చేస్తున్నాను. అండ్ మై మామ్ ఇస్ హియర్ గైస్. మా అమ్మకి ఇదంతా ఒక కొత్త ప్రపంచం లాగా కనిపిస్తుంది, బికాస్ షీస్ గెటింగ్ ఎమోషనల్. ఓ గాడ్, యా. సో ఇది ఒక కొత్త ప్రపంచం. ఐ ఆల్వేస్ లవ్డ్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. చిన్నప్పుడు కూడా స్టేజ్ దిగకపోతుండే నేను. ఇంకో డాన్స్ వేస్తా, ఇంకో డ్రామా చేస్తా, స్కిట్ చేస్తా అని చెప్తూ ఉంటుండే. దాట్స్ హౌ మచ్ ఐ ఆల్వేస్ లవ్డ్ స్టేజ్ అటెన్షన్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. అండ్ ఇప్పుడే అండ్ ఆస్ట్రేలియాలో నేను పర్మనెంట్గా మూవ్ అయిపోయా. బట్ దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వన్ ర్యాండమ్ డే ఐ బుక్ ద ఫ్లైట్ అండ్ ఐ వాజ్ లైక్ దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ వాంట్ అని చెప్పేసి వచ్చేసిన. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, ముందు ఏం జరుగుతుందో తెలీదు. బట్ దీస్ ఆర్ లైక్ మై బేబీ స్టెప్స్ అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ సూపర్ గ్రేట్ఫుల్ అండ్ వెరీ బ్లెస్డ్ to get all the opportunities, and I'm looking forward for more opportunities. And I hope you all love this song. And Ammailo, yeah, where is Afroz? నెక్స్ట్ పాట రాలేదంటే నీకు ఫస్ట్ డేనే చెప్పినా నేను పాడినాగానే అండర్ గ్రౌండ్ బౌలింగ్ రేపటికెళ్ళి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. You are looking so beautiful, Dimple. Only good journey, positive journey for you. And చాలా 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 ఎక్కువ ఫేమ్ అండ్ ఎక్కువ మనీ ప్రాప్తిరస్తు. నెక్స్ట్, దయచేసి పాట పాడి దానికి లిరిక్స్ రాసి చాలా అద్భుతంగా మన ముందుకి చాలా ఐమ్ నాట్ టాక్సిక్ బట్ ఐమ్ జస్ట్ అ బాయ్ అని చెప్పిన అఫ్రోజ్ గారిని దయచేసి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అఫ్రోజ్ గారు, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు తెలుసు. వెనకాల మీడియా మిత్రులు మీరు మైక్ ఇస్తే మేము పేల్చడానికి రెడీగా ఉన్నామంటున్నారు. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మన మీడియా మిత్రులు, పెద్దవాళ్ళందరూ, అండ్ మా టీం, మా ప్రొడ్యూసర్ సాత్విక్ అన్న అండ్ వేణు అన్న, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ నా ఫ్రెండ్స్, మా మమ్మీ, మా డాడీ కూడా ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్, వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు ఇక్కడ. అండ్ పాట అబ్బాయిలకి కనెక్ట్ అవుతుంది, అమ్మాయిలు కొంచెం హేట్ చేస్తారు ఆబ్వియస్లీ, బట్ అందరు అమ్మాయిలు కాదు, కొంతమంది అబ్బాయిలు కూడా అలానే ఉన్నారు, అమ్మాయిలు కూడా అలానే, అంటే ఈ జనరేషన్లో అలానే ఉన్నారు. అంటే లవ్ అంటే ప్రాపర్ లవ్ లేదు కాబట్టి ఇలాంటి పాట ఒకటి తీయాల్సి వచ్చింది. కానీ ఐ ప్రామిస్ అమ్మాయిలకు కూడా నెక్స్ట్ ఒక 1 month లేదా 2 monthsలో ఇంకొక సాంగ్ వస్తుంది మొత్తం ఫీమేల్ వర్షన్లో. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ మన జనరేషనే, ఈ జనరేషన్, మనం అంతా ఒకటే జనరేషన్లోనే ఉన్నాం. మనం మాట్లాడదాం, మనం మైక్ లేకుండా మాట్లాడదాం. అఫ్రోజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ది సాంగ్ ఇస్ వెరీ ఫ్రెష్, చాలా వైబ్రెంట్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, విజువల్స్ అంతా బాగున్నాయి. మీరు చాలా బాగా పాడారు, మీరు చాలా బాగా నటించారు. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఒక్కసారి నేను మా టీంకి అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. డింపుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నెగిటివ్ క్యారెక్టర్ అయినా తను బాగా చేసింది అండ్ సతాయించలేదు షూట్లో. ఇప్పుడు మేము చేసిన ప్రతి హీరోయిన్లో డింపులే ద బెస్ట్ హీరోయిన్ అని చెప్తాను నేను. అసలు ఏం సతాయించలేదు. మేము రాత్రి 3 గంటలకి మేకప్ వేసుకొని రెడీ ఉంటుండే. సో థ్యాంక్ యూ సో మచ్ డింపుల్. అండ్ మా మక్బుల్ అన్న, నాకు ఎప్పటి నుంచో నేను ఫస్ట్ టైం ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా అంటే మక్బుల్ అన్న వాళ్ళని ఒక న్యూ ఇయర్ ఈవెంట్కి నన్ను గెస్ట్ లాగా పిలిచి అక్కడ నేను పర్ఫార్మ్ చేస్తే ఆ వీడియోస్ అన్ని వైరల్ అయ్యి అప్పటి నుంచి నాకు చాలా పర్ఫార్మెన్సెస్ వస్తున్నాయి. సో ఎప్పటి నుంచో నాకు సపోర్ట్ చేసుకుంటూ వస్తుండు మా పెద్దన్న లాగా. అండ్ విజయన్నతో నేను 23 నుంచి జర్నీ చేస్తున్నా. అప్పటి నుంచి విజయన్న నేను ఇద్దరు కలిసే పాటలన్నీ చేస్తున్నాం. సో అన్న ఎప్పుడు నా దగ్గర నుంచి ఏం ఆశించారు. మేము అందరం ఒక మంచి టీం లాగా ఎదుగుతున్నాం అండ్ మీ అందరూ ఇట్లానే మమ్మల్ని సపోర్ట్ చేస్తుండండి చాలు. మన సోను అన్న బెస్ట్ పర్సనాలిటీ అంటాను నేను. అసలు ఎంత అంటే నేను ఇబ్బంది పడతాను సోను అన్నతో ఉండాలంటే. ఆయన ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడతలేదు కానీ ఆయన మాట్లాడితే అసలు నవ్వు ఆపుకోలేం మనం. అండ్ చాలా క్రేజీ, ఇంకా చాలా సోషల్ వర్క్ చేస్తాడు సోను అన్న. అంటే చాలా ఆయన బర్త్డేకి అయినా లేకపోతే ఏ ఈవెంట్ అయినా అన్నదాలైనా చాలా అంటే చాలా సోషల్ వర్క్ చాలా చేస్తాడు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు కూడా ఇక్కడ పార్ట్ ఉన్నందుకు. అండ్ వేణు అన్న, మన సాత్విక్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా లాంటి యంగ్స్టర్స్ని మీరు ఇంత ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ సాత్విక్ అన్నతో నాకు డిస్కషన్ గుర్తుంది. సాత్విక్ అన్న యానిమల్ పబ్లో మేము ఇట్లా పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఇట్లా సాంగ్ ఉంది అన్న చేద్దామంటే 100% అఫ్రోజ్ వితిన్ 1 month మనం చేసేసామంటే వితిన్ 1 month మేము చేసేసాం. అండ్ ఈరోజు రిలీజ్ కూడా అయిపోయింది, మీరు అందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బోలే అన్న. మనం
కాల్ చేయగానే వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ పవన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ సాకేత్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ కల్కి, థ్యాంక్ యూ సో మచ్ దాలియా, థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యూష గారు. ప్రత్యూష గారు ఎప్పుడు లాస్ట్ టైం కూడా వచ్చారు, ఈసారి కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున. ఫయాజ్ అన్న కూడా ఉన్నారు, పంజాగుట్ట ఫయాజ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లానే ఉంటుంది, ఉండాలి కూడా. సో అంతే. థ్యాంక్ యూ అఫ్రోజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. పాట చాలా బాగుంది. ఇంతకుముందు నేను చెప్తుంటే మీరు వినలేదు, బట్ పాట చాలా బాగుంది. ఈ మాట నేను చెప్పానని ఎవరికి చెప్పకండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రత్యూష గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మీరు ఒక ఫైర్ బ్రాండ్ లాగే మాకు తెలుసు, కానీ మీరు బయట ఇంత సాఫ్ట్గా ఇంత బ్యూటిఫుల్గా ఉంటారని అసలు తెలీదు. మీకు ఎలా అనిపించింది సాంగ్? థ్యాంక్ యూ సో మచ్ అఫ్రోజ్ నన్ను ఈవెంట్కి పిలిచినందుకు. మా వార్తా ప్రపంచంలోంచి వాస్తవ ప్రపంచంలోకి వచ్చినప్పుడు నాకు కొంచెం అంటే చాలా ఒక రిలీఫ్ అనిపిస్తూ ఉంటుంది. ఎంతసేపు ఏడుపులు, లేకపోతే పాలిటిక్స్ అనో, లేకపోతే ఇంకొకటనో, రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది ఇలాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడు. లాస్ట్ టైం కూడా నేను వచ్చాను, అది బాగా హిట్ అయింది, ఇది కూడా పక్కా హిట్ అవుతుంది. మీరు ఇప్పుడు అన్నారు కదా కాంపెన్సేట్ చేస్తాము, అమ్మాయిలు ఏం ఫీల్ అవ్వక్కర్లేదు, ఉన్నదే చూపించారు మీరు. రెండు యాంగిల్స్ ఉన్నాయి, అబ్బాయిల్లో ఉన్నారు టాక్సిక్, అమ్మాయిల్లో కూడా టాక్సిక్ ఉన్నారు. అమ్మాయిలు ఏంటంటే అట్లీస్ట్ మేము వల్నరబుల్గా ఉండగలుగుతాం ఎవరి దగ్గరైనా, మీరు ఉండలేరు, ఎందుకంటే సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయదు. అబ్బాయిలు వల్నరబుల్గా ఉంటే మేము ఒక అమ్మాయి వల్ల మేము మోసపోయాం, లేకపోతే నా వైఫ్ వల్ల నేను చాలా హెరాస్మెంట్ ఫేస్ చేస్తున్నాను చెప్పుకోవడానికి కూడా చాలామంది భయపడతారు, సిగ్గుపడతారు. ఎంతమంది సఫకేట్ అవుతున్నారు, సఫర్ అవుతున్నారు లోపల తెలియదు చాలామందికి. ఆఖరికి బెస్ట్ ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోరు, నువ్వు వీక్ రా, లేకపోతే నువ్వు అసలు మగాడవేనా అంటారని చాలామంది మగాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. మేబీ అలాంటి బాయ్స్ అందరికీ ఇది డెఫినెట్గా ఈ సాంగ్ కనెక్ట్ అవుతుంది. సాంగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక సాంగే కదా అనుకుంటాం, కానీ ఇంతమంది ఉంటే ఇలాంటి ఒక సాంగ్, ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది. సీరియస్లీ చాలా చాలా బాగుంది. ఒకప్పుడు యూట్యూబ్ అంటే ఒక చిన్న చూపు ఉండేది జనాలకి, ఇప్పుడు యూట్యూబే అన్నింటికి. ఆఖరికి మా వార్తలు కూడా యూట్యూబ్లోనే మాకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి చూస్తుంటే ఒక రకంగా. సో యూట్యూబ్ ఇప్పుడు నాకు తెలిసి అది మెయిన్ స్ట్రీమ్ అయిపోతుందేమో కొన్ని రోజులకి అనిపిస్తోంది. సినిమాలు కావచ్చు, న్యూస్ కావచ్చు, ఏదైనా సరే ఇప్పుడు యూట్యూబ్ రీచ్ ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ సినిమాలకి ఈక్వల్గా చేస్తున్నారు. ఇంకా మంచి సాంగ్స్తో మీరు ఇంకా మంచి సాంగ్స్తో మా ముందుకు రావాలి, మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి, చాలా మంచి సాంగ్ ఇచ్చారు. ఎక్స్ట్రాడినరీ ఉంది అవుట్పుట్ అయితే మాత్రం. అండ్ డింపుల్ మీరు చాలా బాగున్నారు. మీ వాయిస్లో ఒక ఇన్నసెన్స్ ఉంటుంది అఫ్రోజ్, ఒక డిఫరెంట్ వాయిస్ మీది, ఒక ప్యూర్ ఉంటుంది, ఒక సోల్ ఉంటుంది మీ వాయిస్లో. ఇంతకుముందు ఎవరో చెప్పారు చాలా డిఫరెంట్గా ఉంటుందని. అది మొత్తం ఆ ఇన్నసెన్స్ అంతా కూడా ఈ సాంగ్లో వినిపించింది, కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రత్యూష గారు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. వీ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ, బికాజ్ మాకు వేరే ఆప్షన్ కూడా లేదు. వీ అగ్రీ విత్ యూ. ఎస్, బోత్ ద సైడ్స్ టాక్సిసిటీ ఉంది, దట్ ఈస్ ట్రూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అనిల్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇంతకుముందు మిమ్మల్ని పంపించేశాను, వదిలేశాను అనుకున్నారా, తప్పించుకున్నారు అనుకున్నారా? తర్వాతకి ప్లాన్ చేశాం. నేను ఇవ్వనండి, నేను ప్రొడ్యూసర్ కాదు. నెక్స్ట్ టైం ప్లీజ్. అనిల్ గారు మీకు ఎలా, ఇప్పుడు అది అక్కడ వెనకాల మైక్ ఉందండి, మీకు ఎలా అనిపించింది? మా నచ్చదే మీకు నచ్చిందా? నచ్చింది, నచ్చుతుంది. ఈ సాంగ్ నచ్చదే వీళ్ళ టీం అంతా నచ్చింది, ఈ సాంగ్ నచ్చదే వీళ్ళ కష్టమంతా నచ్చింది, ఈ సాంగ్ నచ్చదే వీళ్ళ తాపత్రయం బాగా నచ్చింది. సో చాలామందికి ఒక సాంగ్ చేసినాము, అది యూట్యూబ్లో రిలీజ్ చేస్తుంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకు, అరే మనం సాంగ్ చేసినాము ఎట్లా వస్తాయి ఏంది అనేది. సో అక్కడ డైరెక్ట్ రిలీజ్ చేయకుండా ఈ స్టేజ్ దొరకడము, ఇంతమంది ముందు ఇట్లా మాట్లాడడం అనేది చాలా 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 మందికి దొరికే ఒక అరుదైన అవకాశం. సో అవకాశం అనిపించిన ఫస్ట్ ఈ ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ, ఎందుకంటే మేము వీళ్ళ స్టేజ్ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి ఇలాంటి అవకాశాలు ఇచ్చేవాళ్ళు చాలా రేర్ ఉంటారు. సో ప్రొడ్యూసర్స్ మీరు ఇలానే అవకాశాలు ఇస్తూ ఉండాలి, మాలాంటి వాళ్ళకు సాంగ్స్ చేస్తూనే ఉండాలి. అండ్ అఫ్రోజ్ భాయ్ అచ్చా హే, అచ్చి హే, అచ్చా రాహు. నార్మల్గా అన్న కూడా మల్టీ టాలెంటెడ్ సింగర్, లిరికిస్ట్, యాక్టర్. సో ఇట్లా చాలా కళలు
దాగి ఉండడం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఈ కళలన్నీ మీకు చాలా ఉపయోగపడి మీరు సంపాదించాలనుకుంటున్న ఆ పేరుని త్వరగా సంపాదించుకొని డబ్బులు కూడా సంపాదించుకొని 10 మందికి డబ్బులు అవకాశాలు కల్పించే స్థాయికి మీరు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అండ్ డింపుల్ కూడా చాలా సంవత్సరాల నుంచి పరిచయమైన పర్సనే. ఆస్ట్రేలియా ఉన్నప్పటి నుంచి మాకు వన్ ఆఫ్ ద క్లయింట్ కూడా మా కంపెనీకి. సో చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంటే ఆస్ట్రేలియాలో ఉండే క్లయింట్స్కి మేము ఎట్లా వర్క్ చేయొచ్చా చేయరాదా అన్నప్పుడు తన వర్క్ చేసే కంపెనీని మాకు అటాచ్ చేసి చాలా కోఆర్డినేట్ చేసి చాలా ఏమంటారు కంఫర్టబుల్గా ఉంటుండే. సో అవన్నీ బంద్ చేసి ఆస్ట్రేలియా వద్దు, నాకు ఈ జాబ్ వద్దు, ఈ లైఫ్ వద్దు అని చెప్పి స్విచ్ చేసి వస్తున్నప్పుడు అడిగింది అసలు రావచ్చా రారాదా అని చెప్పి. వస్తే మంచిగా వాడుకుంటే మంచి అవకాశాలు ఉంటాయని చెప్పినాము. ఇంత తొందరగా అవకాశాలని దక్కించుకొని ఈ ప్లాట్ఫామ్కి వస్తామని చెప్పి అసలు అనుకోలేదు. కంగ్రాచులేషన్స్. ఇలాంటి అవకాశాలు ఎన్నో నీకు రావాలి, హ్యాపీగా ముందుకెళ్ళాలి. కరీంనగర్ షేరోం కొగ్గర్ అన్నట్టు అందరికీ ప్రూవ్ చేయాలి. సో థ్యాంక్ యూ పవన్ భాయ్, కంగ్రాచులేషన్స్. మీరు కూడా లాస్ట్ బిగ్ బాస్కి వెళ్ళి మంచిగా హ్యాపీగా ఒక మంచి పేరుని సంపాదించుకున్నారు. బయట ఒక ఏమంటారు పవన్ అంటే మావోడు అనే పేరు అయితే సంపాదించుకున్నారు. కంగ్రాచులేషన్స్. మా బోలే అన్న. సో బోలే అన్నకు నేను ఫస్ట్ టైం సాంగ్ చేసింది మాత్రం బోలే అన్నతోనే. అంటే సాంగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది మీ సాంగ్ ద్వారానే అన్న, బతుకమ్మ సాంగ్ 2016-17లో. సో చాలా కంఫర్టబుల్గా ఉంటారు మీరు కూడా, చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మీరు గ్రౌండెడ్ అంటారు కదా నార్మల్గా, ఆ తనం అట్లే ఉంది. హ్యాపీగా ఉంటారు, ఉన్న వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటారు, నవ్విస్తారు. ఇలాంటి మనిషి మన గ్యాంగ్లోనూ మన టీంలోనూ ఉంటే ఎంత బాగుంటారో అనిపించే వ్యక్తి మీరు. సో ఇలానే మీ పసితనం అలానే ఉంటూ మీరు కూడా గొప్ప స్టేజ్కి వెళ్ళిరు, ఇంకా వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ యాంకర్ గారు. థ్యాంక్ యూ అనిల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పవన్ గారు, మీకు ఎలా అనిపించింది పాట? మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్కి. చాలా బాగా అవుట్పుట్ తీశారు, విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ నేను ఆల్రెడీ ప్రీవియస్లీ వర్క్ చేశాను అఫ్రోజ్ అలీతో అండ్ విజు మాస్టర్స్తో. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ అండ్ డెడికేటెడ్గా ఉంటారు వర్క్కి, అండ్ చాలా ప్యాషనేట్ ఉంటారు. అండ్ ఫస్ట్ ఆబ్వియస్లీ నేను అఫ్రోజ్ అలీని ఫస్ట్ టైం రెడ్డి గారు అమ్మాయి సాంగ్తో నాకు పరిచయం అయ్యాడు. చాలా యూనిక్ ఉంటుంది అతని వాయిస్ కానీ లిరిక్స్ కానీ చాలా డెప్త్ ఉంటాయి. అండ్ ఈ సాంగ్ చూసినంతసేపు లైక్ ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ ట్రెండ్స్ మనం చూస్తున్నాం, ఈవెన్ పాస్ట్లో కూడా ఉన్నాయి, ఒక జెన్యున్గా ఒకళ్ళు అదర్ మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు, ఒకళ్ళు లవ్ చేసినప్పుడు ఆపోజిట్ పర్సన్ సేమ్ ఇవ్వకపోతే చాలా ఫీల్ అవుతాం. సో అది క్లియర్గా అనిపిస్తుంది ఈ సాంగ్లో. అండ్ ప్రజెంట్ మేల్ వెర్షన్ రిలీజ్ చేశారు, అండ్ త్వరగా ఫీమేల్ వెర్షన్ కూడా రిలీజ్ చేస్తారనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ సాంగ్ చూస్తే ఎవరైతే లవ్ని లైక్ హార్ట్ఫుల్గా ఫీల్ అవుతారో వాళ్ళైతే చాలా కనెక్ట్ అవుతారు, చాలా బాధపడతారు. నేను అఫ్రోజ్ అలీని బాగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అండ్ డిఓపి గారు మీ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయన్నమాట. అంటే ఇంకా చూడాలనిపించింది. యాక్చువల్లీ చాలా త్వరగా అయిపోయింది సాంగ్, ఇంకా ఉంటే బాగుంది అనిపించింది నాకైతే. అండ్ కమింగ్ టు ప్రొడ్యూసర్స్, మీరు అవకాశం ఇవ్వడం అండ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కూడా మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాంగ్ బంగారం సాంగ్ కన్నా ఇంకా పెద్దగా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బికాస్ వాళ్ళ టీం వర్క్ నేను చూశాను. ఈవెన్ మేము వెళ్ళినప్పుడు కూడా ఒక టీమ్గా అందరూ కలిసి వచ్చి అందరూ లైక్ లేట్ నైట్ అయినా సరే పడుకోకుండా ప్లాన్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ షూట్కి వచ్చి మంచిగా చేస్తున్నారు. సో ఖచ్చితంగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అండ్ కొత్త యంగర్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి. అండ్ అందరూ కూడా గ్రౌండెడ్ ఉంటారు. సో అలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి అండ్ మంచిగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. ప్లీజ్. మా సైడ్ నుంచి నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. మీరు ఇక్కడ మా డింపుల్ని కొంచెం టాక్సిక్గా చూపించారు కాబట్టి మీరు తీయబోయే నెక్స్ట్ సాంగ్లో మీరు మళ్ళీ డింపుల్నే పెట్టుకోవాలి, ఇక్కడ డింపుల్ని మంచిగా చూపించాలి. అందులో నేను నెగిటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అది సో మీరు నెగిటివ్ ప్లే చేసినప్పుడు మా డింపుల్కి పాజిటివ్ ఇవ్వాలి. ఓకేనా? కరెక్ట్. ఓకే, డన్. బోలే అన్న, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అన్న.
అందరికీ నమస్కారం అండి. నా పేరు భోలే. లవ్ చేసే ముందు అందరూ కూడా నాకు అన్నీ మస్తు నచ్చినాయి అంటారు. లవ్ అయిన తర్వాత నచ్చదే అనేటువంటి పదం వస్తుంది మ్యాక్సిమం. ఎందుకంటే రకరకాల మనస్తత్వాలు అన్నీ బయటపడతా ఉంటాయి ఇద్దరికి. లవ్ చేసుకోకముందు అందరూ అలాగే ఉంటారు. దీని గురించి 2 ముక్కలు చెప్పాలంటే అఫ్రోజ్ అలీ చేసిన సాంగ్కి నచ్చిందే నాకు నచ్చిందే, ఈ పాట నాకు మస్తు నచ్చిందే. ఇంకా దాన్ని బాగా చెప్పాలంటే నచ్చిందే నాకు నచ్చిందే, నచ్చదే సాంగ్ నచ్చిందే, నచ్చిందే నాకు నచ్చిందే, అఫ్రోజ్ సాంగ్ గుండె గిచ్చిందే. నిజంగా ప్రతి ఒక్క గుండెని గిచ్చింది ఈ పాట. నచ్చిందే నాకు నచ్చిందే, డింపుల్ సింపుల్ నచ్చిందే, నచ్చిందే నాకు నచ్చిందే, అఫ్రోజ్ అలీ సాంగ్ నచ్చిందే అన్నట్టు నువ్వు అంటే ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ ట్యూను ఒక్కసారి అంటే 2 సార్లు చూడగానే నాకు ట్యూన్ ఎక్కేసింది. అట్లా ట్యూన్ గుర్తుండిపోవాలి చాలాసేపటికి. అసలు నేను మామూలుగా మాట్లాడుకుంటూ కూర్చున్నా, మళ్ళీ వేదిక మీద రాగానే నచ్చిందే నచ్చదే సాంగ్ ఆటోమేటిక్గా ట్యూన్ వచ్చేసింది. కాబట్టి ట్యూన్ చాలా దగ్గరగా బాగా చాలా బాగుంది అఫ్రోజ్ అలీ. తర్వాత దీని డిఓపి చాలా బాగా చేశారు. డిఓపి బాగుంది వర్క్, చాలా డిగ్నిటీగా, చాలా అంటే ఒక హాలీవుడ్ స్టైల్లో చక్కగా బాగుంది, బాగా చేశారు. ఆ మిర్రర్ ఇది ఉంటుంది కదా, ఆ మిర్రర్లో అట్లా చూసి కట్ కాగానే అది ఫ్రీజ్ అయి ఉండడం అది బాగుంది. ఇలా నచ్చదే సాంగ్ అందరిని కూడా ఎందులో చూడాలి అంటే చాలామంది అనుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము నచ్చదే అనేటువంటి పాట అఫ్రోజ్ అలీ యూట్యూబ్ ఛానల్లోకి రాబోతుంది. ఇప్పుడు ఇవ్వాలి కదా, వచ్చేసింది. అందరూ చూసి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే మళ్ళీ బంగారం పాటలాగా ఇది నాకు తెలిసి డైమండ్ కావాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. ఇంకా పేరున ఇక్కడికి వచ్చిన డిమాన్ పవన్ తమ్ముడు కానీ, అనిల్ జిల కానీ, ఇంకా పేరున అందరికీ, షాక్ భయ్య మీకు, తర్వాత నా ఫ్యాన్స్ అన్నారు ఇక్కడ, తర్వాత ముఖ్యంగా ప్రత్యూష మన గారికి నాకు చాలా నిజంగా నేను అనుకునేది టీవీ 9లో ఒకసారి వచ్చినప్పుడు నేను మీతో చెప్పాను, అసలు మీరు ఒక బాలీవుడ్ ఆర్టిస్ట్ అయ్యేటువంటి స్థాయి మీది. ఇందాక మీరు అన్నారు వేదిక మీద, అంటే ఆ టెన్షన్స్తో పొలిటికల్ అది ఇది దాంతో కూడి ఇక్కడికి వస్తే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ వార్తలు చదవడం కూడా మీ అదృష్టమే, నిజంగా అది అదృష్టమే. మంచి వార్తలు చదవాలని మీకు కూడా ఉంటుంది, కానీ తప్పని పరిస్థితుల్లో చదవాల్సి వస్తుంది. సో మీలాంటి ఆశీర్వాదం ఉండడం కూడా చాలా అవసరం. థ్యాంక్స్ మీరు వచ్చినందుకు కూడా. ఇట్లా పేరున అఫ్రోజ్ తమ్ముడు తరఫున నేను అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇలాంటి ప్రాజెక్ట్కి ప్రొడ్యూసర్స్ లేకపోతే ముందుకు రాదు. అలాంటి ప్రొడ్యూసర్స్లో సాత్విక్ గారు, వేణు గారు, తర్వాత మక్బుల్ భాయ్ ఆ సాత్విక్ గారు, వేణు గారు మీకు నిజంగా కళావందనాలు. మీలాంటి వాళ్ళ వల్లనే ఇంత మంచి కళాకారులు అఫ్రోజ్ అలీ లాంటి కళాకారులు బయటపడతారు. సో గ్రేట్, మీరు ఎఫర్ట్ పెట్టినందుకు మీకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఆల్. ముఖ్యంగా మీడియా మిత్రులకు నేను చేతులెచ్చి దండం పెడతాను. ఎందుకంటే మీతోటే పబ్లిసిటీ, ఏదైనా మంచైనా చెడైనా మీతోటే. కాబట్టి మీరు మంచికే మ్యాక్సిమం ఉపయోగపడతారని నాకు తెలుసు, అలాగే ఉపయోగపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పాటలకి, ఇలాంటి కళాకారుల్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు అటెండ్ అయినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అభినందనలు తెలియజేసుకుంటూ, మా రగన్న గారికి కూడా నా కళాబృందన తెలియజేసుకుంటూ, మా చుక్క శ్రీనివాస్ కూడా వచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్, తనకు కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఉన్నావా? థ్యాంక్ యూ. ఓకే అఫ్రోజ్. సురేష్ వర్మ మాస్టర్ గారు ఒక్క 2 మాటలు, అండ్ దెన్ బాయ్ అండి. చాలా బాగుంది మీ యాంకరింగ్, చాలా మనస్ఫూర్తి. థ్యాంక్ యూ. హలో ఎవరీవన్, అందరికీ నమస్తే అండి. నా పేరు సురేష్ వర్మ. అండ్ బిజు
విజయ్ కొరియోగ్రాఫర్, నాకు ఎప్పటి నుంచో పరిచయం. 1 by 1 నీ సాంగ్స్ చూస్తున్నాం, స్టార్ట్ చేసావు. సిల్వర్ స్క్రీన్ మీద కూడా రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం అఫ్రోజ్ గారు ఇదే నేను మిమ్మల్ని కలవటం, మీ వాయిస్ మైండ్లో ఉండిపోయింది అలా సాంగ్ వింటుంటే సీరియస్లీ. అండ్ పిక్చరేషన్లో కూడా మీరు కనిపించిన విధానం చాలా బాగుంది. అంటే అంటే మనమే పాడుతున్నాం, మనమే చేస్తున్నాం అని కొంతమంది ఉంటారు. అలా కాకుండా మీరు దానికి 100% మీరు న్యాయం చేశారు. అలాగే డిఓపి గారు చాలా బాగున్నదండి. మీరు ఇందాక స్టేజ్ మీద ఉన్నారు, వెడ్డింగ్ అది అన్నారు చూసారా, మన మన కెరియర్ అంతా స్టార్ట్ అవుతుంది. అఫ్రోజ్ అలీ నాకు చాలా ఏళ్ళుగా తెలుసు. సోహెల్తో ఫస్ట్ సాంగ్ చేసినప్పటి నుంచి నాకు తెలుసు. అండ్ సోహెల్తో ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు మనకున్న ఆశతోని నేను పోయి ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చొని చిన్నగా అనిపిస్తాను నేను ఆ సాంగ్ చూస్తే. అక్కడ నుంచి నేను సోహెల్ ద్వారా నాకు అఫ్రోజ్ పరిచయం అయ్యాడు. అండ్ సాంగ్ చాలా బాగుంది. ఈ సాంగ్ ఫస్ట్ టైం మైట్ బి నేనే విన్నా. అఫ్రోజ్ ఫస్ట్ నేనే విన్నా నా సాంగ్ ఇది. ఫస్ట్ నేనే విన్నా ఆల్మోస్ట్ 1 year క్రితం. ఎట్లయితే అగ్ని పరీక్ష అయిపోయిందో నేను అఫ్రోజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అఫ్రోజ్ వినిపించిన సాంగ్ అప్పుడే చెప్పిండు, ఇది ఫస్ట్ కంప్లీట్లీ ఒక అబ్బాయికి సంబంధించింది ఉంటుంది, దాని తర్వాత అమ్మాయికి సంబంధించింది ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ ఇద్దరికి కలిపేసి కూడా ఉంటుందని కూడా అన్నావు. అది కూడా వస్తుందా? సో ఒకటే చెప్పినావు, దీని తర్వాత ఇంకోటి వస్తుందని చెప్పినావు. సారీ ఇది సర్ప్రైజ్ అంట, నేను రివీల్ చేసేసా, కుదిరితే కట్ చేసేసేయండి. అండ్ చాలా బాగుంది సాంగ్. సో దట్స్ ఇట్, కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా మంచి వ్యూస్ రావాలి, పెట్టిన డబ్బులు బయటికి రావాలి. యా, దట్స్ ఇట్, థ్యాంక్ యూ. హాయ్, నేను డాలియా షరీఫ్. నన్ను మీరు అగ్ని పరీక్షలో చూసుంటారు. సో నాకు అఫ్రోజ్ బంగారం సాంగ్ నుంచి తెలుసు. ఐ హావ్ హర్డ్, అంటే ఫస్ట్ టైం నేను ఆయన ఇట్లా స్టేజ్ మీద యాజ్ అ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ మీద సాంగ్ పాడుతుంటే, మేము ఇంకా సాంగ్ వినలేదు, ఆయన సాంగ్ పాడుతుంటే అది లైక్ వాట్ ఎ గ్రేట్ వాయిస్ బ్రో, ఎంత స్వీట్ వాయిస్ ఉంది అని అనుకున్నాను. తర్వాత వీ గాట్ ఇన్ టు కాంటాక్ట్. అండ్ అదర్ దాన్ దట్ ఐ నో దిస్ గర్ల్, మేమిద్దరం కరీంనగర్ నుంచే. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సీ హర్ గెటింగ్ ఆన్ దీస్ రిలీజెస్ అండ్ ఆల్. అది కాకుండా యాజ్ అన్ ఆర్టిస్ట్, లైక్ ఒక సాంగ్కి 2 sides ఉంటాయి. దిస్ వాజ్ అ నెగిటివ్ సైడ్ ఆఫ్ అ ఉమెన్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే ఇట్, ఎందుకంటే నాట్ ఎవ్రీ వన్ ఇస్ పాజిటివ్. అండ్ రిలేషన్షిప్లో మనం ఎఫర్ట్స్ పెడతాము, కొంతమంది పెట్టరు. సో యా, దట్ ఈస్ వాట్ ఇట్ షోడ్. అండ్ ఐ గెస్ దేర్ ఈస్ అ ఫీమేల్ వర్జన్, ఐమ్ వెయిటింగ్ ఫర్ ఇట్, లేకపోతే బాగోదు. అదర్ దాన్ దట్ ద టీమ్ వాజ్ టూ గ్రేట్. ద డిఓపి వర్క్, హీ డిడ్ గ్రేట్ వర్క్. అండ్ తను వెడ్డింగ్స్ నుంచి హీ కేమ్ ఇన్ టు దిస్. అండ్ ఐ థింక్ దిస్ వాజ్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్. It was very great, ఎందుకంటే ఇలాంటి కమర్షియల్ ప్రాజెక్ట్ తీయడం ఇట్స్ నాట్ ఈజీ ఫర్ హిమ్. అండ్ ద ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ ఫర్ cheering up for them. Without them, all the stage can't stay here. So yeah, thank you for having me and all the best, guys. థ్యాంక్ యూ. మీరు సో టైం లేదు కాబట్టి చాలా షార్ట్ కట్లో మాట్లాడేస్తా. ఒక సాంగ్ చేయాలంటే దానికి యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అదే ఫస్ట్ ఫోటో అయిపోతుంది. సో ఒక సాంగ్ కావాలంటే దానికి యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. సో ఈ టీం అంతా ఒకటైపోయి కోఆర్డినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సూపర్గా చేసినారు. నచ్చదే ఈజ్ లైక్ నెగిటివ్ వర్షన్ ఆఫ్ ఫీమేల్ అనమాట. సో పాజిటివ్గా కూడా తీస్తారంట. అండ్ ఈ సాంగ్ యాక్చువల్గా కొన్ని సాంగ్స్ వింటుంటే మన మైండ్లో అదే ట్యూన్ అట్లా అవుతుంటే ఆ సాంగ్ మనకు నచ్చేసినట్టే. సో ఈ సాంగ్ విన్నాక కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఎందుకో నాకు అఫ్రోజ్ ఇది చాలా పర్సనల్గా తీసుకొని అన్నట్టు అనిపించింది. సో లేదు, యాక్చువల్లీ ఆ ఫీలింగ్ అట్లుంది అంటున్నా, అంటే ఒరిజినల్గా అన్నట్టు అనిపించింది. సో అండ్ ఆల్ ది బెస్ట్ గైస్. ఈ సాంగ్ చాలా సక్సెస్ అయిపోవాలి. అండ్ డిఓపి చాలా బాగుంది. మేబీ మీరు మాట్లాడకపోవచ్చు, కొందరికి మాటలు తక్కువ చేతలు ఎక్కువ అన్నట్టు ఉంటుంది. సో ఐ నో దట్. అండ్ ఇక్కడ మాట్లాడాలంటే ఎవరికైనా కొంచెం షివరింగ్ ఉంటుంది, ఎందుకంటే స్టేజ్ ఫియర్ అనేది కొందరికి ఉంటుంది. అండ్ నాకు కూడా కొంచెం ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కల్కి గారు, చాలా స్వీట్గా మాట్లాడారు. ప్లీజ్. థ్యాంక్ యూ. టాస్ క్లబ్ హైదరాబాద్ ఎండి రాజేష్ గారిని, అలానే బాలాజీ గారు జానీ వాకర్ స్టేట్ హెడ్ గారిని, ప్రొడ్యూసర్ వేణు గారి మదర్ విజయరాణి గారిని, అలానే బుక్ రైటర్ శరత్ కంటా గారిని, అలానే అఫ్రోజ్ గారి పేరెంట్స్ని కూడా ఒకసారి స్టేజ్ పైకి రమ్మని కోరుకుంటున్నాము. టాస్ క్లబ్ హైదరాబాద్ ఎండి రాజేష్ గారు, బాలాజీ గారు. ఓకే,
అలానే విజు గారి వైఫ్ గారిని కూడా ఒకసారి స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. బుక్ రైటర్ శరత్ ఘంటా గారిని, అఫ్రోజ్ గారి పేరెంట్స్ని ప్లీజ్. థ్యాంక్ యూ. డింపుల్ వాళ్ళ మమ్మీ గారిని కూడా ఒక్కసారి స్టేజ్ పైకి. అఫ్రోజుల్ గారు చెప్పండి. సాంగ్ చాలా బాగుంది, క్యాచీగా అనిపించింది. బట్ చాలా అంటే ఉమెన్స్ మీద నెగిటివ్గా చూపించడానికి సాంగ్ తీసినట్టు అనిపించింది. అలానే కాదన్నా, ఉమెన్స్ని నెగిటివ్ అని కాదు. ఈ కాలంలో లవ్ అనేది అలానే ఉంది కాబట్టి ఇది ఒక అబ్బాయికి ఏమేమి నచ్చవో ఒక అమ్మాయిలో అది నేను చూపించాను. అందరు అమ్మాయిలు అలానే ఉన్నారని కాదు. ఒక అబ్బాయికి అంటే టాక్సిక్ అని చెప్పేస్తారు. ఇప్పుడు సపోజ్ వైఫే ఉండొచ్చు, గర్ల్ ఫ్రెండే ఉండొచ్చు, ఎవరికైనా అలా చిన్న బట్టలు వేసుకొని బయటికి వెళ్ళి ఇంకొకరితో ఫోటో షూట్స్ అయినా ఏం చేసినా ఆబ్వియస్లీ ఒక హస్బెండ్ లాగా అయినా ఒక బాయ్ ఫ్రెండ్ లాగా అయినా మనకు నచ్చదు. కాబట్టి అవి నచ్చదు. అది ఒక నార్మల్ ఎమోషన్ అనే నేను చెప్తున్నాను. అది ఒక టాక్సిక్ లాగా తీసుకోకండి, దాన్ని టాక్సిక్ అలా అనుకోకండి అనే నేను చెప్పాను అన్న. అట్లా అంటే జనరల్ డిబేట్ అది, ఒక అమ్మాయిలో కొంచెం అలా రెడీ అయ్యి వెళ్ళడం అనేది అనుకున్నా సరే అది కొంచెం పొసెసివ్ అనిపిస్తుంది వాళ్ళకి. సో జనరల్గా అనేది టాపిక్ వచ్చే డిబేట్ ఇది. సో మీరు అదే చూస్తుంటే ఆ అమ్మాయిని కంట్రోల్లో పెట్టాలి ఆ టైప్లోనే ఒక వేలో కనిపిస్తుంది కదా అమ్మాయిలకి. అలానే కాదు, ఇప్పుడు దీనికి సెకండ్ పార్ట్ కూడా ఒకటి వస్తుంది. అందులో అబ్బాయిలో ఏవేవైతే అమ్మాయిలకి నచ్చవో, సపోజ్ కొన్ని లైన్స్ ఎలా ఉంటాయంటే గ్రాంటెడ్గా తీసుకోవడం నచ్చదు, ప్రామిస్ని బ్రేక్ చేయడం నచ్చదు, గర్ల్ బెస్టీస్ని మెయింటైన్ చేయడం నచ్చదు. సో అలా అమ్మాయిల తరపు నుంచి కూడా ఊకుకే అనుమానిస్తే, అందరి ముందు అవమానిస్తే, అలాంటి లైన్స్ ఉన్నాయి. సో అమ్మాయిలకి ఒక లైన్స్ లాగా అలా రాశాను. ప్లస్ ఇది అబ్బాయిలకి ఏదైతే నచ్చవో అవి రాశాను నేను. కంట్రోల్లా ఉండాలనే కాదు, ఫ్రీడమ్ ఆబ్వియస్లీ ప్రతి చూసారు మీరు, ఫ్రీడమ్ అబ్బాయి ప్రాపర్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఏంటంటే అతను మనసులోనే పెట్టుకున్నాడు లాస్ట్ వరకు. లాస్ట్లో రివీల్ అయింది ఏంటంటే తను చీట్ చేసింది, దాని తర్వాతే అది బ్రేకప్ అయిపోయింది అన్నట్టు మనం చూపించాం. అతను నచ్చలేదు కానీ మనసులోనే పెట్టుకున్నాడు అంతా అన్ని ఎమోషన్స్. లాస్ట్లో అది రివీల్ అయింది ఏంటంటే అమ్మాయి చీట్ చేసింది ఇంకొకరితోని అన్నట్టు, అది అలా అనిపించింది. ఇంకోటి సాంగ్లో నాకు ఇంకో పాయింట్ ఏంటంటే దీంట్లో మోడలింగ్ చూపించారు అమ్మాయిది. సో మోడలింగ్ ఇండస్ట్రీలు అంటేనే చాలామంది కొంచెం ఇంట్లో ఫ్యామిలీస్ నెగిటివ్గా చూస్తుంటారు, అక్కడ వెళ్తే సంథింగ్ ఏదో జరుగుతుందని చెప్పి. కట్ చేస్తే మీరు మోడలింగ్ వెళ్ళేందుకు ఆ అమ్మాయి ఇలా అయిందని కూడా చూపించారు సాంగ్లో. అది ఎందుకు చూపించారు?
అది మోడలింగ్ అనేది ఇక మన డైరెక్టర్ నాకు కాదు, ఎందుకంటే స్టోరీ ఆయన రాశారు దానికి, నేను పాట లిరిక్స్ ఇంకా నేను చేశాను. సార్ చెప్పండి, అది మోడలింగ్ గురించి ఎందుకు అలా నెగిటివ్గా చూపించారు? ఇట్స్ నాట్ అబౌట్ మోడలింగ్ అండి. బేసిక్గా ఒక స్టోరీకి ఏదైతే బాగుంటుంది, తక్కువ టైంలో ఏది తీస్తే బెటర్ కనిపిస్తుంది ఆ లైన్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఏది తప్పడడం లేదు, ఏం లేదు. మీరు నెక్స్ట్ సాంగ్ చూస్తే పార్ట్ 2 చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ పార్ట్ 3 కూడా ఉంది కాబట్టి చాలా క్లియర్ లైన్స్ ఉంటాయి. సో దీన్ని ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరచాలని కాదు. సో ఎవరు కూడా ఏమనుకోవద్దు. ప్రతిదానికి ఒక లైన్. ఇప్పుడు నేను మోడలింగ్ తీసుకున్నా, రేపు పొద్దున షూటింగ్ తీసుకుంటా, హీరోయిన్ తీసుకుంటా, సాఫ్ట్వేర్ కూడా తీసుకోవచ్చు. అట్లా దేని తీసుకున్నా దానికి ఒక పాయింట్ ఉంది. సో ఏ పాయింట్కైనా అంటే కరెక్టే. అంటే వేరే ఫీల్డ్ చూసుకుంటే కొంచెం సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, మోడలింగ్ కానీ ఖచ్చితంగా నెగిటివ్గా చూస్తారు, ఓ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ. సో డైరెక్ట్గా మీరు దాన్ని నెగిటివ్గా చూపించేప్పటికి వేరేకి వెళ్తుంది కదా ఉద్దేశం. బేసిక్గా హీరో ఏమంటున్నాడంటే మనకు పెళ్లి కావడానికి వస్తుంది కదా, ఇప్పుడు ఆపేసి అని అంటున్నాడు అనమాట మనోడు. సో దా పాయింట్ ఏంటంటే తను నేను ఆపన్న ప్యాషన్ ఇదే అని చెప్పింది. సో మనోడు తనని ఏమన్నా తను హట్ అయ్యి వెళ్ళిపోయింది అంతే, దట్స్ ఇట్. హీరో గారు సాంగ్ మొత్తం తగలబెట్టేశారు. యాక్చువల్ ఎక్కడ చూసినా ఫైర్ ఉంది. సో మీలో అంత ఫైర్ ఉందని అనిపిస్తుంది యాక్చువల్గా. సో యాక్చువల్గా అంటే మీ రియల్ లైఫ్లో ఏమైనా కనెక్టివిటీ ఉందా? అంటే ఈ సాంగ్లో మీకు నచ్చనివి ఏమైనా లేవా? అంటే ఏంటి యాక్చువల్ రియల్ లైఫ్ కనెక్టివిటీ ఏమైనా ఉందా? అలా ఏం లేదన్న. యాక్చువల్లీ ఇది నేను ఏదైతే సాంగ్ రాస్తానో ఇమాజినరీ స్టోరీస్ మీద రాస్తాను, లేకపోతే ఇప్పుడు ఏది కరెంట్ జనరేషన్లో ఏం నడుస్తుంది దాన్ని బట్టి నేను ఆలోచించి రాస్తాను అంతే. ఇది నా పర్సనల్గా అనేది కాదు. ఇప్పుడు బంగారం సాంగ్ ఉంది, రీసెంట్గానే రిలీజ్ అయింది. అది మంచి ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మీద నేను రాశాను. సో అది కూడా ఒక ఇమాజినరీ స్టోరీ. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారు స్టార్టింగ్లో, ఒక వాళ్ళ మధ్యలో కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అన్నట్టు. సో ప్రతిదీ ఇలానే రాస్తాను, ఇమాజినరీ స్టోరీస్. పర్సనల్ లైఫ్కి అలా ఏం లేదన్న. సో హాయ్ బ్రో. హాయ్ హాయ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లిరిక్స్ అవన్నీ పక్కన పెడితే విజువల్స్ ఎక్సలెంట్. అసలు మీరు అలా చైర్ పట్టుకుని వచ్చే షార్ట్ అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందా. అంటే బయట మీరు పెట్టిన పోస్టర్కి లోపల మీరు చూపించిన సాంగ్ విజువల్స్కి అసలు సంబంధమే లేదు, అంత బాగుంది. సినిమాటిక్గా తీశారు. బట్ ఏంటంటే చాలా వరకు ఫోక్ సాంగ్స్ ఇప్పుడు ట్రెండ్ జరుగుతుంది. సో ఇలాంటి సాంగ్స్ కూడా బాగా జనంలోకి వెళ్తున్నాయి. సో ఎంత బడ్జెట్ అయ్యింది, ఎంతవరకు తీసుకెళ్తారు ఇంకా ఫర్దర్గా ప్రమోషన్స్ వైజ్గా? ఓకే, ఈ సాంగ్ ఫర్దర్గా ఇంకా ఎలా ప్రమోషన్స్ ఎలా చేస్తామన్నట్టు అడుగుతున్నారన్నా. ఇంకా అంటే ఇప్పుడు అదే మన ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేయడానికి వచ్చారో, ఇంకా చాలామంది బిజీ ఉండడం వల్ల రాలేదు. వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తా అన్నారు, వాళ్ళందరూ స్టోరీస్లు వేస్తా అన్నారు, ప్లస్ రీల్స్ అందరు చేస్తా అన్నారు. ప్లస్ మేమిద్దరం రీల్స్ చేద్దామని అట్లా ప్లాన్లు ఉన్నాం. ఇంకా మంచి ప్రమోషన్స్ ఇంకా ప్లాన్ చేస్తాం, ఇంకా చేస్తున్నాం అన్నట్టు. అంటే కొత్త ఛానల్ అప్లోడ్ చేస్తున్నారా? కాదు, నా ఓన్ ఛానల్లోనే రిలీజ్ అయింది ఆల్రెడీ. యూట్యూబ్లో లైవ్ అయిపోయింది పాటలు. ఓకే, మోటివేషన్ ఉందా ఛానల్కు? అవును, నా రెడ్డి గారి అమ్మాయి ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి నాయి మంచి వైరల్ సాంగ్స్. సో చాలా వరకు ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, మీకు కూడా రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. డింపుల్. అఫ్రోజ్ అలీ గారు, చెప్పండి. నచ్చదే సాంగ్ వింటుంటే నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా బాగుందండి సాంగ్. యాక్చువల్గా ఇందాక మా వాడు అడుగుతున్నాడు సాంగ్ ఎలా ఉందరా అని చెప్పి అని అడిగాడు. నేను అన్నాను లాస్ట్లో చైర్ చూసావు కదా ఏమైందనంటే తగలడిపోయింది అన్నాడు. సాంగ్ కూడా అంతే, చాలా ఎక్సలెంట్గా ఫైర్ మోడ్లో ఉంది సాంగ్. విజువల్స్ కానీ ఆ లిరిక్స్ కానీ మొత్తం అన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఎండింగ్ వచ్చేటప్పటికి టు బి కంటిన్యూడ్ అని వేసారు కదా, అది అంటే ఇంకా ఏమన్నా రివీల్ చేస్తారా, ఇంకా ఏమైనా ఉందా? టు బి కంటిన్యూడ్ అంటే సేమ్ అదే అన్న. ఇప్పుడు దీనికి ఫీమేల్ వర్జన్ ఉండబోతుంది. అంటే మేము ఎలా ప్లాన్ చేస్తామంటే ఫస్ట్ సాంగ్లో అబ్బాయికి బ్రేకప్ అయింది కాబట్టి సెకండ్ సాంగ్లో అక్కడ నుంచి ఇంకొక అమ్మాయి తన స్టోరీ నడుస్తుంటుంది. సో తన లైఫ్లో ఏమేమి తను చూసిందో అది అక్కడ ఉంటుంది. అందులో నేనే లీడ్ ప్లే చేద్దామని అనుకుంటున్నాను. అట్లా అంటే ఒక ఎలా అంటే అమ్మాయి లైఫ్లో అమ్మాయికి అబ్బాయి వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, తను ఎలా ట్రీట్ చేస్తారు అన్నట్టు ఫీమేల్ వర్జన్ ఉంటుంది. సో అది టు బి కంటిన్యూడ్ అని అలా చేశాను. సేమ్ సాంగ్ ఫీమేల్ వర్జన్లో ఉంటుంది, లిరిక్స్ కొన్ని చేంజ్ ఉంటాయి అంతే. ఓకే, మొత్తానికి ఎప్పుడైనా మన లవర్స్ పట్ల మనం ఎప్పుడైనా పాజిటివ్గా ఫీల్ అయినప్పుడు ఒక స్టేటస్గా పెట్టుకోవడానికి ఒక మంచి సాంగ్ అయితే ఇచ్చారు. అంటే వాళ్ళకి హింట్ ఇచ్చేలాగా ఎప్పుడైనా వాళ్ళ ఇద్దరు లవర్స్ మధ్య గొడవ అయితే ఇలాంటి స్టేటస్ సాంగ్లు పెట్టుకోవడానికి కావాలి. ఖచ్చితంగా ఇది ఆ లిస్ట్లో అయితే గ్యారంటీగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది బెస్ట్ అండి, ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఎస్, కొరియోగ్రాఫర్. సో హాయ్ బ్రో. చెప్పండి. సాంగ్ హిట్ అయితే జనరల్గా హీరోయిన్ హీరో అంటూ స్క్రీన్ మీద కనిపించే వాళ్ళకే మంచి పేర్లు వస్తుండే. బట్ బ్యాక్ ఆన్లో మీరు పడ్డ స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా ఎవరికి అవసరం లేదు, పెద్దగా తెలియదు. అయినా కూడా మీరు ఆ సెట్ టైంలో కానీ
షూట్ టైంలో కానీ ఆ స్ట్రగుల్స్ అంటే వాళ్ళ చేత చేయించడం కోసం ఆ ప్రాక్టీస్ కానీ ఇవన్నీ చాలా కష్టం ఉంటుంది. బట్ ఎప్పుడైనా అనిపిస్తా అంటే ఈ ఫేమ్ అంతా వాళ్ళకే వస్తుంది, మనకు కూడా ఆన్ కెమెరా ముందు మనం కూడా ఉండాలి కదా అని ఎప్పుడైనా అనిపిస్తుందా? అనిపిస్తుంది అండి, ఎందుకు అనిపించదు. కాకపోతే నాకు ఈ వర్క్ ఇష్టం, సో దీంట్లోనే ఉన్నా. అండ్ దట్టు మా టీంతో నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు. నాకు అఫ్రోజ్ బాయ్ కానీ అండ్ ఇప్పుడు డింపుల్ అని ఇప్పుడు సోనా ఉన్నా కాబట్టి అంటే వీళ్ళంతా ఏంటంటే చాలా అందరం కలిసి వర్క్ చేస్తాం. నేను ఒక్కనే సగలేనని కాదు, ఏదన్నా నేను అఫ్రోజ్ రాత్రి కూర్చొని మాట్లాడుకుంటాం అండ్ ఓపెనర్తో డిస్కస్ చేసి ఏమున్నా అందరం డిస్కస్ చేసి టీం వర్క్లోనే చేసుకుంటాం. మా టీం వర్క్ వస్తే వేరే ఏ ప్రాజెక్ట్ అని నేనే హ్యాండిల్ చేసుకుంటాను అనమాట. జనరల్గా నైట్ మాట్లాడుకుంటే సెట్ అయిపోద్ది, అంతే ఒక సిట్టింగ్లో సెట్ అయిపోతుంది. సో అంటే ఈ సాంగ్ మొత్తం కంపోజింగ్లో ఏదైనా ఒక పాయింట్ కొంచెం కష్టం అనిపించింది, దీనికి ఎక్కువ ప్రాక్టీస్ చేసాం అనేది ఉంది? అంటే ప్రాక్టీస్ అని ఏం లేదు, జస్ట్ ఆ బీచ్ సీక్వెన్స్ ఉంది కదా, చైర్ కాల్చడం కానీ ఫైర్ షాట్స్ కొంచెం మాకు ఇబ్బంది కలిగింది అక్కడ అనమాట. సో కరెక్ట్ గోల్డెన్ అవర్ టైం అనమాట. అది ఒక 5 minutes వచ్చే లైట్, అది ఆ లైట్ కోసం వెయిట్ చేసాం మేము అందరం. ఒక 2-3 hours అక్కడే ఉన్నాం బీచ్ దగ్గర. ఆ లైట్ వచ్చే వరకు వెయిట్ చేసి దానికోసం కొంచెం స్ట్రగుల్ పడ్డాం. యా బ్రో, హాయ్. మన లాస్ట్ టైం కూడా బంగారం సాంగ్ చూస్తాం, చాలా బాగుంది. అండ్ అంటే న్యూ టాలెంట్తో వెళ్తున్నారు అండ్ మీరు కూడా సూపర్ చేశారు. అసలు ఎండ్ ఆఫ్ ది మీ డ్రీమ్ ఏంటి? అంటే మూవీసా లేకపోతే సాంగ్స్ అయినా ఏంటి? అంటే ఏదో కసి కనిపిస్తుంది బట్ అది అర్థం అవ్వట్లేదు మాకు క్లారిటీగా. యాక్చువల్లీ నేను ఒక స్టోరీ రాస్తానన్న, ఆ స్టోరీలో నేనే లీడ్ లాగా ప్లే చేద్దామని ఉంది. నా సాంగ్స్ ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సాంగ్ చాలా బాగా వైరల్ అయింది. నేను రాసిన స్టోరీ కూడా చాలా బాగా నచ్చుతుందని ఫీల్ అవుతున్నాను. సేమ్ మన టీంతోనే ఒక స్టోరీ, ఒక మంచి ఒక సిల్వర్ స్క్రీన్ మీద మేము కనిపించడానికి లేదా ఓటీటీలో నేను ప్లాన్ చేయడానికి ఒక మంచి స్టోరీ రాశాను. దాని మీద వర్క్ చేస్తున్నాం. అది త్వరలో మేము చెప్తాము. నా తెలుగు కొంచెం అలా ఇలా ఉంటుంది, ఏమనుకోకండి. అంతేనా? అంటే ఒక యాక్టర్ లాగా ప్లస్ సింగర్, లిరిసిస్ట్, ఆర్టిస్ట్ ప్రతి దాంట్లో మనం ఉన్నాం కాబట్టి ఇంకా చూపించుకుంటున్నాను అంతే. జనరల్గా ఫోక్ సాంగ్స్ అనేవి 2 తెలుగు రాష్ట్రాలకు కూడా చాలా ఓన్ చేసేసుకున్నారు. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ బిగ్గెస్ట్ హిట్లనే దేశాలు దాటి వెళ్ళిన సాంగ్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ మధ్యకాలంలో అంతే నెగిటివ్ కూడా ఎక్కువ క్రియేట్ అవుతుందన్నమాట. సో దాని మీద ఏం చెప్తారు? నెగిటివిటీ అంటే అది మనకి ఫోక్ సాంగ్ మనం చేయలేదు కాబట్టి దాని గురించి మనకు తెలియదు అన్న. మనం మొత్తం ఫ్యూచరిస్టిక్ బీట్సే యూజ్ చేస్తాం, లేకపోతే డిఫరెంట్ ఉంటుంది, మన జానరే డిఫరెంట్ ఉంటుంది. సో ఫోక్ సాంగ్లో మనం ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు చేయలేదు, ఆ ఇండస్ట్రీలోకి మనకు టచ్ లేదా, మనకి అంత ఇంట్రెస్ట్ లేదన్న యాక్చువల్లీ ఫోక్ సాంగ్స్. నాకు కొంచెం ముందు నేను ఆలోచిస్తాను, ఫోక్ సాంగ్ అది వెనకాల వెళ్ళాల్సి వస్తుంది. సో నేను మ్యూజిక్ని కొంచెం ముందుకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. అంటే మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగు రాష్ట్రాలకి ఒక కొత్త మ్యూజిక్ని నేను తేయాలనిపిస్తున్నాను. ఫోక్ సాంగ్స్ ఆల్రెడీ సేమ్ బీట్స్ మీద సేమ్ ట్యూన్స్ మీద ఎన్నిసార్లు వింటారు, అది నాకు అట్లా లేదు. కొత్త లైన్స్, కొత్త జానర్స్ అవన్నీ ట్రై చేయాలని ఉందన్న నాకు. అఫ్రోజ్ గారు, యా హాయ్ అండి. సో సాంగ్ అయితే చాలా బాగుంది అండ్ విజువల్స్ కూడా చాలా గ్రాండియర్గా ఉన్నాయి, చాలా బాగుంది, నీట్గా. సో ఏంటంటే ఈ కాన్సెప్ట్ చూసినప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు ప్రెజెంట్ సోషల్ మీడియాలో బాగా రీల్స్ అవి ట్రెండ్ అవుతున్నాయి మనం చూస్తుంటే. అంటే ఏంటి లైక్ గర్ల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అంటే ఒక రిలేషన్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు బెస్టీ ఇట్లా వెళ్ళిపోవడం, వాళ్ళతో వాళ్ళు మోమో సెంటర్ దగ్గర అక్కడ ఇక్కడ దొరకడాలు, ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం కాబట్టి సో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఏమైనా తీసారా? అంటే ఏంటి అసలు కాన్సెప్ట్? ఈ సాంగ్ నేను రాసి కూడా నాకు తెలిసి ఒక 3 years అవుతుందన్న. 3 years అవుతుంది. 2 years బ్యాకే నేను రికార్డ్ చేశాను. సో ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, రీసెంట్గా అని కాదు. రీసెంట్గా అయిన సిచ్యువేషన్స్ మీద రాయలేదు, ఇది ఎప్పుడో రాసిన సాంగ్. నేను ఇంత టైం ఎందుకు తీసుకుంటానంటే నేను రాసిన సాంగ్, నేను పాడిన సాంగ్ నేనే ఒక 2,000-3,000 times వింటాను. అప్పటికి నాకు బోర్ కొట్టకపోతే నేను అప్పుడు పబ్లిక్ దగ్గరికి నేను తీసుకెళ్తాను. నేను రాసిన సాంగ్స్ 100+ ఉన్నాయి, ఒక్కొక్కటి 5-6 years బ్యాక్ పాటలు కూడా ఉన్నాయి, ఇంకా అవి రిలీజ్ చేయలేదు. అవి నెక్స్ట్ జనరేషన్ కనెక్ట్ అవుతాయి మేబీ. అంటే అప్కమింగ్ ఇప్పుడు రీల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇవే. అదే చూడండి, ఇప్పుడు నేను 3 years బ్యాక్ రాసిన సాంగ్ ఇప్పుడు కరెంట్ జనరేషన్కి. అండ్ డిఓపి గారు, హాయ్ బ్రో. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు ఏంటి ఆ విజువల్స్, ఇంత వర్క్ చాలా నచ్చింది అనమాట. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఇంత అంటే మీ వర్క్ అంతా ఇంత ప్రజెంట్ చేసి ఇంతమంది అప్రిషియేషన్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పా కదా ఇందాక, నాది కంప్లీట్గా వెడ్డింగ్ ప్లాట్ఫాము. ఫస్ట్ టైం నన్ను నమ్మి అఫ్రోజ్ గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. అండ్ దీనికి కూడా బ్యాక్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఒక్కనే కాదు, నా టీం మొత్తం ఉన్నారు. స్నాప్లికా అంటే లైక్ మాదంతా బేస్ అంతా విజయవాడ, నాదంతా కూడా ప్లాట్ఫామ్ మొత్తం విజయవాడ. సో నా ఒక్కడైతే కాదు ఇది, ఎవ్రీథింగ్ ఎడిటింగ్ అంతా కూడా లైక్ బిహైండ్ ఎవ్రీథింగ్ నా పిల్లర్స్ అంతా స్నాప్లికా, అంటే నా టీం, నా సపోర్ట్ పిల్లర్స్. థ్యాంక్ యూ. హీరోయిన్ డింపుల్ ఉలుక్కుపడ్డారు మరి. అంటే ఈ సాంగ్ గురించి చెప్పినప్పుడు ఏంటి మీ ఎక్స్ప్రెషన్? ఉలుక్కుపడ్డారా లేకపోతే?
అఫ్ కోర్స్ ఫస్ట్ నేను పాట వినంగానే ఫస్ట్ ఒకటే మాట చెప్పిన, ఇందాక కూడా అదే చెప్పిన. అఫ్రోజ్ నువ్వు సాంగ్ రిలీజ్ అయినాక అండర్ గ్రౌండ్ పోవాలి, లేకపోతే అమ్మాయిలందరూ వెనకాల పడి మరి కొడతారు అని చెప్పేసి. బికాస్ మీ బీయింగ్ అ గర్ల్ I can relate to what he's saying, and it's obviously rage baiting. So, అదే ఉండే నా రియాక్షన్. అన్న ఇప్పుడు ఆవిడ యాక్సెప్ట్ చేశారు, రెండో సాంగ్ ఒక 2 నెలల్లో తీస్తా అన్నారు కదా, అది అబ్బాయిని తిట్టి తీస్తారా లేకపోతే అమ్మాయిని పొగిడేలా చేస్తారా? ఎవరిని తిట్టకుండా ఏం చేయలేమా? అంటే అది తిట్టడం అనేది కాదు, ఇప్పుడు ఇందులో కూడా నేను తిట్టలేదు. అది ఏంటంటే అమ్మాయికి అబ్బాయిలో ఏమేమైతే నచ్చవో అవి మనం రాస్తుంది ఆ సాంగ్లో. అంటే నచ్చేలా చేస్తా అన్నారు కదా నెక్స్ట్ సాంగ్ అమ్మాయిలకి, అదే నచ్చేలా అంటే ఇప్పుడు అమ్మాయిలు సాటిస్ఫై అవ్వాలి అంటే ఆబ్వియస్లీ అందులో అబ్బాయిలను తిడితేనే సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ అమ్మాయిలను తిట్టాను కాబట్టి నన్ను తిట్టుకుంటారు. ఇప్పుడు నేను అబ్బాయిలను తిట్టే సాంగ్ నేను తీస్తే కొంచెం అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, ఫోక్ నుంచి 70mm స్క్రీన్కి ఎప్పుడు రాబోతున్నారు? మనం ఫోక్లో లేం కదా అసలు. నేను అదే ఈ సాంగ్స్ కన్నా అంటే 70mmలో ఇందాక అన్నారు కదా సినిమా చేస్తా 3 hours అని చెప్పారు కదా, అది ఎప్పుడు ఏంటి, ఏమన్నా కథ రెడీగా ఉందా? అవునన్నా, నేనే రాసాను స్టోరీ, నేనే రాసాను స్క్రీన్ ప్లే అంతా మనదే. ఇంకా ప్లాన్ చేస్తున్నాము, ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు, కానీ నేనే కొంచెం టైం తీసుకుంటున్నాను. అంటే కొంచెం సెల్ఫ్లో వర్క్ చేద్దాం, ఇంకా కొంచెం ప్రీ ప్రొడక్షన్ ఎంత గట్టిగా వర్క్ చేస్తే అంత ప్రొడక్షన్ అంతా బాగా వెళ్తుంది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా మనం బాగా చేయగలమని. చాలా బాగుంది సాంగ్ అయితే, లొకేషన్స్ హైలైట్, ఆ ఫైర్ది సిగరెట్ తీసినప్పుడు వైలెన్ది చాలా బాగుంది. అది మొత్తం మన సోను అన్న చూపెట్టారు అన్ని లొకేషన్. ఆయన ఓన్లీ అంత వర్క్ అంతా స్క్రీన్ మీద చూపించేశాడు, బయట అంతా అసలు సైలెంట్గా ఉన్నారు ఆయన. కానీ ఆయన పర్సనల్గా కలిస్తే మాత్రం ఇలా అసలు ఉండరు, మా మొత్తం గ్యాంగ్లో ఆయనే ఎక్కువ మాట్లాడతారు అన్నమాట. అంటే టైం అయింది కదా అందుకని సైలెంట్ ఉన్నారు. అఫ్రోజ్ గారు, సాంగ్ అయితే చాలా బాగుంది. అంటే ఒక అమ్మాయికి ఎక్కువగా నెగిటివ్గా చూపించి ఒక సాంగ్ అనేది రిలీజ్ చేశారు కదా, అంటే ఇది రియల్ లైఫ్ స్టోరీకి ఏదైనా ఆధారంగా తీసుకొని ఈ పాట ఏమైనా చేశారా, లేకపోతే ఎందుకు ఈ కాన్సెప్ట్ తీసుకోవాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కరెంట్ జనరేషన్లో నడుస్తుంది అదే కదన్నా, మనం ఒక చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాం మనం. ఇక్కడ ఓన్లీ అమ్మాయిలు అని కాదు, నేను ఒక అబ్బాయి లాగా నేను అమ్మాయిల గురించి చెప్పాను. సో ఒక అమ్మాయి ఒక అబ్బాయిల గురించి కూడా తీస్తుంది ఒక సాంగ్, అంటే నెక్స్ట్ సాంగ్లో అది కూడా రాబోతుంది. నేను ఈ సాంగ్ ఎందుకు తీసాను అంటే ఇప్పుడు కరెంట్ జనరేషన్లో అది నడుస్తుంది కాబట్టి నేను తీసాను అన్న. అట్లా. డింపుల్ హాయ్. అంటే ఈ సాంగ్ గురించి అడగలేదు, ఇంకొక సాంగ్ గురించి అడుగుదాం అనుకుంటున్నా. రీసెంట్గా రణబాలి సాంగ్ విజయ్ దేవరకొండ గారిది రిలీజ్ అయిన తర్వాత దాన్ని రీక్రియేట్ చేసినట్టున్నారు మీరు. అవును, రీక్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఏంటి అంటే వీడి గారు అంటే ఇష్టమా లేదంటే నార్మల్గా ప్యాషన్తో? సారీ, సో నాకు బేసిక్గా ఎనీథింగ్ రిలేటెడ్ టు రూట్స్ చాలా ఇష్టం, విచ్ ఇస్ వెరీ మన కల్చరల్ సైడ్ అటు సైడ్ నాకు చాలా ఇష్టం అనమాట. సో ఫస్ట్ ఆ పోస్టర్ రిలీజ్ అవ్వగానే ఇట్ ఫెల్ట్ వెరీ కల్చరల్ అండ్ వెరీ రూటెడ్. సో ఐ వాజ్ లైక్ సరే, అండ్ ఇట్స్ ఈజీ టు అరేంజ్ దాట్ లుక్, అంత కష్టమైన లుక్ ఏం కాదు. సో వీ ఆల్ వర్క్ టుగెదర్ అండ్ డిడ్ దాట్. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ విజయ్ దేవరకొండ గారితో ఛాన్స్ వస్తే యాక్ట్ చేయడానికి రెడీయా? ఎవరినో చెప్తారండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అఫ్రోజ్ గారు హాయ్ అండి. హలో అండి. సాంగ్ చాలా బాగుంది, నచ్చదే అంటూ అందరికీ నచ్చేటట్టే చేశారు. బట్ ద ట్యాగ్ లైన్ వాజ్ నాట్ టాక్సిక్, హీఈస్ జస్ట్ అ బాయ్. వాట్ డస్ ఇట్ మీన్? బాయ్స్ ఆర్ ఆల్ టాక్సిక్? నో బాయ్స్ టాక్సిక్. ఓకే, మనం తర్వాత అంటే మాట్లాడుకుందాం. బాయ్స్ టాక్సిక్ ఉండరు, అది జస్ట్ ఒక బాయ్ లాగా బిహేవ్ చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు అబ్బాయి ఒకవేళ రిలేషన్లో సీరియస్గా ఉంటేనే తన అమ్మాయిని తను చూడలేడు, చిన్న చిన్న బట్టలైనా లేకపోతే వాళ్ళతో వీళ్ళతో తిరగడమైనా. ఇన్ కేస్ ఈఫ్ నాట్ అతను సీరియస్గా లేడు అంటేనే ఏమైనా చేసుకో అని చెప్పేస్తాడు. సో అలా టాక్సిక్గా లేని వాళ్ళు కూడా ఉంటారు, టాక్సిక్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ టాక్సిక్ అనేది సీరియస్గా ఉన్న వాళ్ళకే. సో అది ఒక అబ్బాయి సీరియస్గా రిలేషన్ ఉంటే అంటే బాయ్ గా ఉన్నప్పుడు మాత్రమే టాక్సిక్ ఉంటారు. ఇఫ్ హీఈస్ అ మ్యాన్ హీఈస్ నాట్ ఎ టాక్సిక్. అంటే బాయ్ అంటే మ్యాన్ అంటే ఇప్పుడు నేను బాయ్ అంటే బాయ్ మేల్ అంతా పెట్టలేను కదా అండి. అక్కడ బాయ్ అంటే బాయ్ అని పెట్టేస్తాను, బాగుంది లైన్ అని అట్లా. ఓకే, బట్ ఎండ్ ఆఫ్ ద సాంగ్ లో సో ఓకే మీరు ప్రేమించారు, ఐ మీన్ ఆ అమ్మాయి ఓకే వద్దనుకుంది, వాట్ ఎవర్ ఇస్ దట్. బట్ మీరు అమ్మాయిల్ని అంటే లైక్ ప్రేమిస్తే సిన్సియర్గా ప్రేమిస్తే మోసం చేస్తారన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూపించారు కదా సాంగ్లో ఎండ్, అట్లనే చూపించారు కదా. ఏం చెప్పాలనుకున్నారు యాక్చువల్లీ త్రూ ది సాంగ్? వాట్ యు వాంట్ టు సే?
అంటే బంగారం సాంగ్ కూడా తీసాను కదా బంగారం సాంగ్ గురించి నేను అడగలేదు. దట్ వాస్ వెరీ నైస్, చాలా బాగుంది. ఇది ఒక సాంగ్ అంతే. అంటే నేను ఏం చెప్పాలి అన్నట్టు నేను అలా చెప్పలేదు. ఓకే, ఒక సాంగ్ అండి, జస్ట్ అమ్మాయిలకి జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ గా వినాలనుకుంటున్నానండి నేను అంతే. ఓకే ఎనీవేస్, ఏంటండి కంగారు పడిపోతున్నారు క్వశ్చన్ అడిగేసరికి? అబ్బాయిలు అడిగారు, నాకు అసలు ఏం ప్రాబ్లం లేకుండే, మీ చేతిలో రాగానే భయం పుట్టిందని నాకు ఫస్ట్. డెఫినెట్లీ దట్స్ అంతా బాయ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీశారు కాబట్టి ఎవరు అడగరండి. సో గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీస్తే డెఫినెట్లీ మేము అడుగుతాం. ఒకసారి డింపుల్ గారికి. హాయ్ డింపుల్ గారు, చాలా బాగుంది మీ పర్ఫార్మెన్స్, చాలా బాగా చేశారు. టెల్ మీ వన్ థింగ్ టు సే, అంటే లైక్ ఈ సాంగ్ చెప్పేటప్పుడు మీకు చెప్తారు కదా వాట్ ఈస్ ద మాంటేజెస్, ఏముంటాయి ఏంటి, ద బేసిక్ ఆఫ్ ది చెప్తారు కదా, మీరు ఓకే చెప్పడానికి రీజన్ ఏంటి? I didn't have a reason to say no. ఎస్ చెప్పడానికి రీజన్ అడిగానండి, నో చెప్పడం కాదు. అంటే ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. నో చెప్పడానికి రీజన్స్ ఏం లేనప్పుడు వై వుడ్ ఐ సే నో? కాదండి, ఇప్పుడు మనకి ఎండ్ చూపించేటప్పుడు డెఫినెట్లీ అమ్మాయిల్ని కొంచెం నెగిటివ్ పోర్ట్రేగా చేశారు కదా, అంతే కదా. ఒక సాంగ్ చూసినప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేస్తారు, అబ్బాయిలు చేయరు, ఎందుకంటే అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా రైటే. ఒక ప్రేమించిన అమ్మాయిని దే డోంట్ వాంట్ టు సీ దోస్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ అండ్ ఆల్, బట్ అట్ ద సేమ్ టైం అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంటుంది కదా. సో మీరు ఎస్ చెప్పడానికి దర్ ఇస్ అ నో రీజన్ ఫర్ నో. ఓకే, అబ్సల్యూట్లీ ఓకే విత్ ఇట్, బట్ వాట్ ఈస్ ద రీజన్ టు సే ఎస్? Because I like the song. I like the song. యూ లైక్, పాట నచ్చితే ఓకే చెప్పేశారు. సూపర్ అండి మీరు అసలు. ఓకే డన్, ఓకే డన్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అఫ్రోజ్ గారు పాప షాక్లో ఉన్నట్టున్నారు. లేదండి సాంగ్ చాలా బాగుంది, లిటరలీ చాలా బాగుంది, ప్రామిస్ అండి, ఒట్టేసి చెప్తున్నా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. 7 versions, the 7 stages of love, trust, infatuation, attraction, అట్లా ప్రతి దానికి తీద్దామని అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రస్తుతానికైతే అట్లా ఏం లేదు. అలా కూడా ప్లాన్ చేయొచ్చు కదా. ఏందన్నా వద్దా అట్లా అడుగుతుంది? అందరికీ మీరు చెప్తాం అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్లో నేనే డింపుల్ కలిసి అప్పుడు సంపేద్దాం అనుకున్నాం సాంగ్లో, కాకపోతే ఏం చంపడం చెప్పి చంపలేము. అందరూ సంపాదించి అందరికీ అది బాగుంది కానీ ఇది మాత్రం బాగాలేదా? भाभी का फर्ज निभा रही हूँ, मेज बचाइए आपको. I didn't say him to take that knee. చూసిన అన్న అట్లా ప్లాన్ చేసిరా అన్న అట్లా. So I am saying 7 stages of love ని కూడా ట్రై చేయండి, so that you have 7 songs of the same version. డెఫినెట్లీ వద్దు చేస్తాం. జస్ట్ కొంచెం పార్టీ వైబ్స్ ఎంజాయ్ చేయడానికి ఫోక్ సాంగ్స్ వింటున్నారు అంతే. కానీ ఇలాంటి సాంగ్స్ ఏంటంటే మనకి కొత్త బీట్స్, కొత్త మ్యూజిక్ని మనం టేస్ట్ చేయగలుగుతాం. ఇంకా మనం మ్యూజిక్లో ఇంకా అంత ఎదగలేదు, అంటే ఇంకా మన తెలుగు హిప్ హాప్ కూడా రాలేదు అసలు చెప్పాలంటే. ఒక స్టేజ్కి మన నార్త్లో ఎంతైతే హిప్ హాప్ నడుస్తుందో అంత మన తెలుగులో ఇంకా రాలేదు. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు వస్తున్నారు. సో ఇంకా ఈ చాలా జానర్స్ని నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను. మన తెలుగులో డ్రిల్ తేయాలంటున్నాను, డ్రిల్, రేగే, అన్ని బీట్స్. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు రేగే టోన్లో తీశారు, అంటే చాలా ఫ్యూచర్ గురించి ఆలోచించారు. పవన్ కళ్యాణ్ సాంగ్స్ చాలా బాగుంటాయి, నాకు నిజంగా చాలా అంటే చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ సాంగ్. సో ఆయన మ్యూజిక్ టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్యూచర్ గురించి ఆలోచించారు. ప్లస్ నేను కూడా పాస్ట్ గురించి కాదు, ఫ్యూచర్ మ్యూజిక్ని తేయాలనుకుంటున్నాను అన్న. యా, మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా ఫ్యూచర్ సాంగ్స్తో పాటు ఫోక్ సాంగ్స్ కూడా ఆయన పాడారు కూడా, ఆయన కూడా చేశారు. ఫోక్ సాంగ్స్ కూడా తెలుగు ఇండస్ట్రీలో మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ సారంగ ధైర్య సాంగ్ కూడా మిలియన్స్లో వచ్చినాయి వ్యూస్ కదా. సో ఫోక్ సాంగ్ అనేది రూటెడ్ సాంగ్ కదా, సో దాన్ని ఓవర్ రేటెడ్ అంటే ఎట్లా? ఫోక్ సాంగ్స్, రూటెడ్ సాంగ్స్ డెఫినెట్లీనా. నాకు అది ఓవర్ రేటెడ్ ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ మధ్య ప్రతి ఫోక్ సాంగ్ ఇట్లా వెళ్ళిపోతుంది అన్న, మిలియన్స్లో ఇట్లా వెళ్ళిపోతుంది. సో అండ్ మేము ఇంత కష్టపడి కొంచెం డిఫరెంట్ జానర్ లాగా తీద్దాం, కొంచెం డిఫరెంట్ మ్యూజిక్ని తీద్దామంటే మా సాంగ్స్ అంతా వెళ్ళట్లేవు. అది ఏందో ఫోక్ ఇండస్ట్రీ గురించి నాకు అసలు అర్థమవుతలేదు. ఓకే, సో అది ఎట్లా వెళ్తుందో కూడా నాకు అర్థమవుతలేదు. కానీ ఉన్నారు జనాలు, ఆ సాంగ్స్ వినేటోళ్ళు ఇప్పుడు ఉన్నారు కాబట్టి అది వెళ్తుంది. దీని ఆడియన్స్ నేను క్రియేట్ చేస్తున్నాను అన్న. ఈ సాంగ్స్ కూడా వినాలి అని దీని ఆడియన్స్ నేను క్రియేట్ చేయడానికి ఈ సాంగ్స్ కూడా నేను తీస్తున్నాను అన్న. ఓకే, ఆల్ ది బెస్ట్. నచ్చదే నాకు నచ్చదే నీ నోట వేరే పేరింటే, నచ్చదే నాకు నచ్చదే నువ్వు వేరే వాడితోనుంటే, అందరూ మాయలు సేమ్ బ్రో, ప్రేమంటే వీళ్ళకి గేమ్ బ్రో, ఉన్నన్ని రోజులు ఉంటారు లాస్ట్లో ఇంకొన్ని చేసుకొని పోతారు. You text me baby whenever you're free, I text you girl even though I'm busy, it was always you wherever I see, writing my pain now under the tree. నచ్చదే నాకు నచ్చదే నువ్వు చిన్న చిన్న బట్టలేస్తే, నచ్చదే నాకు నచ్చదే చున్నీ లేకుండా నువ్వు బయటికి వస్తే. థ్యాంక్ యూ సో మచ్.